గతి మేఘముగా రాత్రి మేఘముగా పగటి మేఘముగా రాత్రి మేఘముగా మోషేతోనున్నవాడా 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 ఈ లోకము నుండి మాములను విడిపించుటకు వచ్చినవాడా ఈ లోకము నుండి విడిపించుటకు వచ్చినవాడా పగటి ఏడవ నక్షత్రముగా వేకువ నక్షత్రముగా ఏడవ నక్షత్రముగా వేకువ నక్షత్రముగా మాతోనున్నవాడా 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 జయ హో జయ హో జయశీలుడా జయము జయశీలుడా జయము. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఈ యొక్క ఉదయవేళ మనము 1996 నుండి ఆరంభమైన ఉగ్రత దినము అనే అంశం మీద మనం నేర్చుకోబోతూ ఉన్నాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం గురించి మనము చదువుకుందాం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా సర్వశక్తిమంతుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్రీతికి లోబడు వారి మీదకి సర్వశక్తిమంతుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. సర్వశక్తిమంతునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు. చాలా ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ప్రియులారా, బ్రహ్నాం గారి సంఘాల్లో కొన్ని సంఘాలు 1963లోని ఉగ్రత ఆరంభమైందని కొంతమంది బోధిస్తూ ఉంటే, కొంతమంది ఉగ్రత ఆరంభం కాలేదు అని కొంతమంది బోధిస్తూ ఉన్నారు. కానీ 1963లో సర్వశక్తిమంతుని యొక్క ఉగ్రత 1963లో సర్వశక్తిమంతుని ఉగ్రత ఆరంభమైందా లేదా? లేకపోతే ఎప్పుడు ఆరంభమైంది?
1996లో ఆరంభమైందా? ఏ విధంగా ఆరంభమైంది? ఏ విధంగా మనం చెప్పగలుగుతున్నాం ఆరంభమైందని? ఈ విషయాలని కూడా మనము ఈ యొక్క ఉదయవేళ మనం నేర్చుకోబోతున్నాం. మత్స్యాగ సంఘాలు ఉగ్రత రాబోతూ ఉన్నదని, లోకంలో ఉన్నటువంటి ఆ మత్స్యాగ సంఘాలతో పాటు కొన్ని బ్రహ్మంగారి సంఘాల్లో కూడా ఉగ్రత రాబోతుందని వాళ్ళు బోధించుకుంటూ ఉన్నారు. కానీ మనము లేఖనముల ద్వారా సర్వశక్తిమంతుడు మనకు బయలుపరిచిన దానిని బట్టి మనం ఈ వర్తమానమును మనం నేర్చుకోబోతున్నాం. ఆయన నమ్ముస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే వాక్యము ఆ తర్వాత బయలుపాటు అది లేఖనం మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు కూడా సర్వశక్తిమంతుడు ఏదైనా బయలుపరిచాడు అని అంటే అది వాక్యానికి సరిపోవాలి, కాలానికి సరిపోవాలి. అది కాలానికి గనక, ఎందుకంటే ఆ లేఖనములు వాటి వాటి కాలములో అవి నెరవేర్చబడతా ఉంటాయి. ఈ వేకు నక్షత్రము గురించి అప్పుడు మెస్సీ కాలంలో నెరవేర్చబడదు. ఆయన రాజ్యానికి ముందుగా నెరవేర్చబడాలి కాబట్టి నెరవేర్చబడుతుంది. కాబట్టి ఇప్పుడు మనము సర్వశక్తిమంతుడు మొదటిసారి ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు. గొర్రెపిల్లగా వచ్చి ఆయన ఏం చేశాడు చెప్పండి? రక్తమును చిందించాడు. ఆ రక్తమును చిందించి ఆయన తన యొక్క సేవకులకు, అనగా అపోస్తలులు, 7 సంఘ కాలంలో ఉన్న 7 దూతలకు, వారికి ఆయన పనిని అప్పగించి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళి మరలా రెండవసారి ఆయన వస్తానని చెప్పాడు. ఆయన ఈ రెండవసారి వచ్చేటప్పుడు ఆయన ఎలాగ వస్తాడు అని అంటే న్యాయాధిపతిగా ఆయన వస్తాడని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. ఆయన నామనిస్తాడు అంటే ఆయన దావీదు చిగురైనటువంటి యోధాగోత్ర సింహముగా ఆయన వస్తాడని లేఖనాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి 2000 సంవత్సరము నాడు ఆయన గొర్రెపిల్లగా వచ్చే రక్తమును చిందించాడు. అన్ని జనులకు ఇవ్వబడిన కృపకాలము 2000 సంవత్సరాలే. ఓషే గ్రంథంలో 6వ అధ్యాయంలో చెప్పబడిన ప్రకారము 3వ దినమున ఆయన యూదుల్ని స్థిరపరుస్తాడని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఈ 2000 సంవత్సరాల యొక్క ముగింపులో ఖచ్చితంగా న్యాయాధిపతిగా ఆయన రావాల్సి ఉంది. అయితే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే ఈ వాక్యమును బట్టి ఉగ్రత దినమందు అని చెప్పి, ఉగ్రత దినం అంటే ఏమిటో మరలా చెప్తున్నాడు అనమాట. అనగా చూడండి, ఉగ్రత దినమందు అనగా సర్వశక్తిమంతుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకునిచున్నావు. అంటే మార్పు పొందని నీ హృదయం అనుసరించి ఉగ్రత దినమందు, అశక్తిమంతుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. కాబట్టి ఉగ్రత దినము అని అంటే సర్వశక్తివంతుడు న్యాయమైనటువంటి తీర్పును బయలుపరిచేటువంటి దినమే ఉగ్రత దినము. అంటే న్యాయాధిపతిగా ఆయన వచ్చి న్యాయమైనటువంటి తీర్పును బయలుపరిచేటువంటి దినమే ఉగ్రత దినం. ఉగ్రత దినం అంటే ఏమిటి చెప్పండి? న్యాయాధిపతి న్యాయమైనటువంటి తీర్పును గురించి బయలుపరుస్తాడు. ఇది తీర్పు సమయము, ఇది తీర్పు దినము అని ఎప్పుడైతే ఆయన బయలుపరుస్తాడో మీ కృపాయుగం ముగిసింది, ఇది తీర్పు యుగం, ఇది తీర్పు సమయము అని ఎప్పుడైతే ఆయన బయలుపరుస్తాడో ఆ తీర్పు అంటే ఏమిటో ఇవన్నీ బయలుపరచబడినప్పుడు ఆ బయలుపరచబడినటువంటి కాలమే, ఆ దినమే ఉగ్రత దినము. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఉగ్రత దినములో ఆయన ఏం చేస్తాడు అని అంటే 6వ వచనములో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. ఉగ్రత దినములో ఆయన ఏం చేస్తాడు? వాని వాని క్రియల చొప్పున జీతం ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. అంటే నీతిమంతులకు తగిన విధంగా
నీతిమంతులకు ఇవ్వాల్సిన ప్రతిఫలాన్ని ఇస్తాడు, దుష్టులకు ఇవ్వాల్సిన ప్రతిఫలాన్ని దుష్టులకు ఇస్తాడు. అందుకని క్రింద వచ్చిన ఏముందంటే చూడండి, ఆయన ప్రతివానికి వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవాన్ని ఇస్తాడు. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి సర్వశక్తిమంతును ఉగ్రత వచ్చును, రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనిషిని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనను కలుగును. అంటే ఇక్కడ ఇద్దరున్నారు. ఒకరేమో భేదములు పుట్టించినటువంటి వారు, ఇంకొకరేమో సత్క్రియలు కలిగినటువంటి వారు. సత్క్రియలు కలిగిన వారికేమో నిత్య జీవాన్ని ఇస్తాడంట. భేదములు పుట్టించిన వారికేమో శ్రమయు వేదనయు కలుగునంట. కాబట్టి తీర్పు దినమని, న్యాయమైన తీర్పు బయలుపరచబడే దినము, అదే ఉగ్రత దినము. ఆ ఉగ్రత దినములో వాని క్రియలు చొప్పున ఆయన ఏం చేస్తాడంటే ప్రతిఫలం ఇస్తాడు. అది ఆ ప్రతిఫలం ఏమిటనంటే నిత్య జీవము, సత్క్రియలు కలిగినటువంటి వారికి ఆ మహిమను అక్షయతను వెతికేటువంటి వారికి ఆ సత్క్రియలు అనగా మంచి క్రియలు, మేలు చేసేటువంటి వారు. వాక్య ప్రకారం నడవడమే మేలు. వాక్యం ఎప్పుడు కూడా కీడు చేయదు, మేలే చేస్తాయి. కాబట్టి వాక్య ప్రకారంగా నడిచేటువంటి వారు సత్క్రియలు కలిగిన వారు. సత్క్రియ అనగా మేలు, కీడు చేయని వాళ్ళు. ఆ మేలు చేసేటువంటి వారికి నిత్య జీవాన్ని ఇస్తాడు. ఈ కీడుకరమైనటువంటి వారికి, కీడు చేసేటువంటి వారికి వాక్య విరోధమైనటువంటి బోధలు చేసి ఆ యొక్క భేదములు పుట్టించి సత్యమునకు లోబడనివ్వకుండా దుర్బోధలు బోధించి అనేక మందిని మోసం చేస్తున్న ఈ దుర్బోధకులు వీరందరికీ కూడా శ్రమయు వేదనను పొందుతారని, అది ప్రతిఫలంగా ఇస్తాడని. వధువుకైతే నిత్య జీవాన్ని, అంటే సత్క్రియలు కలిగింది ఆయన వధువు కాబట్టి ఆమెకి నిత్య జీవాన్ని ఇస్తాడని వాక్యం చెప్తా ఉంది. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. కాబట్టి ఉగ్రత దినం అనగా ఏమిటి అని అంటే ఇక్కడ పౌలు గారు చెప్పింది అది. ఉగ్రత దినం అనగా సర్వశక్తిమంతుడు న్యాయమైన తీర్పుని బయలుపరిచేటువంటి దినము. ఆ దినములో, ఆ ఉగ్రత దినములో వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒకటి సత్క్రియలు కలిగి, ఆ ప్రతిఫలం ఏమిటో చెప్పాడు ఆయన. సత్క్రియలు కలిగిన వారికి నిత్య జీవమును, అలాగే ఈ యొక్క దుష్టక్రియలు కలిగినటువంటి వారికి శ్రమయు వేదనను కలుగును. అంటే వాటిని ప్రతిఫలముగా ఇవ్వడానికి నిత్య జీవాన్ని కొంతమందికి, అంటే నీతిమంతులకి, అలాగే ఈ యొక్క దుష్టులకేమో శ్రమయు వేదనను కలుగు చేయుట కొరకై ఆయన ఆ విధంగా వస్తాడు. అదే ఉగ్రత దినము. న్యాయాధిపతి న్యాయమును బయలుపరుచుకునే దినము. ఆయన నామస్తం. హల్లెలూయా. ఆయన న్యాయాధిపతిగా న్యాయాన్ని ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు అని అంటే అక్కడ ఏమైనట్టు చెప్పండి? సర్వశక్తిమంతుని యొక్క ఉగ్రత ఆరంభమైనట్లు లెక్క. ఆయన నామస్తం. హల్లెలూయా. కాబట్టి రెండవసారి ఆయన వచ్చేటప్పుడు న్యాయాధిపతిగా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, న్యాయాధిపతిగా ఆయన వచ్చినప్పుడు న్యాయమైన తీర్పు బయలుపరుస్తాడు. ఆయన వచ్చినప్పుడు న్యాయమైన తీర్పు బయలుపరచబడి తరువాత ఆయన ఏం చేస్తాడంటే వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే వధువుకి ఇవ్వాల్సిన ప్రతిఫలాన్ని ఆయన ఇస్తాడు. అలాగే దుష్టురాలైన ఆ దుష్ట వధువుకి ఇవ్వాల్సిన ప్రతిఫలాన్ని ఆయన ఏం చేస్తాడు చెప్పండి? చేస్తాడు. దీన్ని ఏమంటారు చెప్పండి? ఉగ్రత దినం అంటారు. మరి 1963లో ఉగ్రత దినం ఆరంభమైంది అంటున్నారు పరిహిమానులు కొంతమంది, దుష్ట బోధకులైన కొంతమంది. మరి 1963లో మరి న్యాయమైన తీర్పు బయలుపరచబడలేదే. ఎందుకంటే 1963 అతీతమైన మేఘములు ఆయన ప్రత్యక్షమయ్యాడు. న్యాయాధిపతిగా ఆయన కనబరుచుకున్నాడంతే, దర్శనమిచ్చాడంతే. కానీ అప్పుడు న్యాయమైన తీర్పు బయలుపరచబడలేదు. ఎందుకంటే 7వ ముద్రలో ఏడవ ముద్ర అంటే ఆయన రాకడ.
ఏడో ముద్రలో న్యాయమైన తీర్పు బయలుపరచబడలేదు. ఏడవ ముద్రలో వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇవ్వడం అనేది ఆ బ్రహ్నాం కాలంలో బయలుపరచబడలేదు. కాబట్టి ఏడవ ముద్ర ఇప్పినప్పుడు బ్రహ్నాం గారి ఆ యొక్క ముద్రలో న్యాయమైన తీర్పు కానీ వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇవ్వడం అనేది కానీ, ఆ నిత్యజీవం అంటే ఏమిటో కానీ, ఆ శ్రమ వేదన, వీటిని గురించి అక్కడ బ్రహ్నాం గారి కాలములో ఆ ఏడవ ముద్రను విప్పినప్పుడు ఈ విషయాలన్నీ బయలుపరచబడలేదు. వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇవ్వడం అనేది బయలుపరచబడలేదు. కాబట్టి ఉగ్రత దినం అనేటువంటిది, లేకపోతే ఉగ్రత అనేటువంటిది 1963 నుండి ఆరంభము కాలేదు. ఆయన న్యాయాధిపతిగా ఆయన కనబరుచుకున్నాడే తప్ప. అందుకని బ్రహ్నాం గారు అంటారు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు అన్నాడు. ఆయన ఏడో ముద్రలోనే. మరి అప్పుడే రాకడ జరిగితే మరి ఆయన ఎప్పుడు వస్తాడో నాకు తెలియదని ఎందుకంటాడు? అద్దెనము జాము గడి ఎవరికి తెలియదు, అది నాకు కూడా తెలీదు. మనము కనిపెడదాము, ఆయన ఎప్పుడైనా రావచ్చు. ఈ ఏడో ముద్రను ఆయన వదిలేశాడు. ఎందుకనంటే దాన్ని చెప్పినట్లయితే, ఇప్పినట్లయితే అపవాది దాన్ని అనుకరిస్తాడు. ఎందుకంటే రాకముందే చెప్పేశారనుకోండి, ఏం జరుగుతుంది చెప్పండి? సాతానుడు దాన్ని అనుకరించి రకరకాల బోధలు పెట్టేసి అనేక మందిని మోసగిస్తాడు అని చెప్పి ఆయన ఏడో ముద్ర విషయంలో ఆయన నాకేమి చెప్పలేదని చెప్పాడు. మరి ఉగ్రత అప్పుడు ఆరంభం అవడం ఏంటి? కాబట్టి 1963లో ఇవి జరగలేదు. కాబట్టి అంటే న్యాయాధిపతి తన తీర్పును బయలుపరచలేదు. కాబట్టి వాని క్రియలు చొప్పున ప్రతిఫలము అక్కడ జరగలేదు. కాబట్టి అందులో ఉగ్రత దినం అనేటువంటిది 1963లో ఆరంభము కాలేదు. అందుకని ఆ దినములో ఉన్నామని వాళ్ళు అలాగ మోసపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇది వేషధారణ గుంపది. ఉగ్రత దినం ఇంకా రాలేదులే, ఇప్పుడల్లా రాలేదులే, లోకం బాగానే ఉంది, మనకంతా బాగానే ఉందనుకొని ఈ మత్స్యాగ సంఘాలు ఉగ్రతలోకి వెళ్ళిపోతాయి. ఈ వేషధారులు వెళ్ళిపోతారు, ఈ మత్స్యాగ సంఘాలు కూడా వెళ్ళిపోతాయి. కానీ ఆ ఉగ్రత దినం యొక్క బయలుపాటుని గ్రహించేది ఆయన కోదురు మాత్రమే. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి సర్వశక్తిమంతుడు ఆయన యొక్క రాకడ నోహు దినముల్లో జరిగినట్లు కానీ, లోతు దినముల్లో జరిగినట్లు కానీ, మనిషి కుమారుని యొక్క రాకడలో కూడా జరుగుతుందని ఆయన చెప్పాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నోహు దినముల్లో వారు ఓడలోనికి వెళ్ళిన దినమునే జలప్రళయము వచ్చేసింది. లోతు సొదొమ విడిచిపోయినటువంటి దినమనే అగ్ని కందకాలు కురిశాయి. కాబట్టి నోహు కాలములో గనక మనం చూసినట్లయితే అక్కడ నోవహు 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. 120 సంవత్సరాలు సువార్త ప్రకటించిన తరువాత అప్పుడు సర్వశక్తిమంతుడు ఓడలోనికి మీరు ప్రవేశించండి అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు 7 దినములైన తరువాత 8వ దినములో వాళ్ళు ఓడలోకి వెళ్ళారు. అదే దినములో జలప్రళయం వచ్చింది. అది ఉగ్రత దినమైనది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద నోవహు సువార్త ప్రకటిస్తున్న కాలమంతా కూడా అది కృపాకాలమైనది. అది కృప కలిగినటువంటి కాలమై ఉన్నది. అందుకనే ఆయన సర్వశక్తిమంతుని దగ్గరకు మీరు రండి, సర్వశక్తిమంతుని దగ్గరకు మీరు రండి అని ప్రపంచమునకు రంకె వేసి నోవహు సువార్త ప్రకటించాడు. ఆ దినాల్లో అతడు ప్రపంచానికుడు, సువార్త ప్రకటించాడు అతడు. అయితే 7 దినములైన తరువాత అతడు ఓడలోనికి ప్రవేశించాడు. అంటే 7 దినములైన తరువాత 8వ దినమే అది ఉగ్రత దినమైనది, అది తీర్పు దినమైనది. అక్కడ సర్వశక్తిమంతుడు న్యాయాధిపతిగా ఆయన బయలుపరుచుకున్నాడు. న్యాయాధిపతిగా ఆయన న్యాయమైన తీర్పును ఆయన బయలుపరిచాడు. ఆ న్యాయమైన తీర్పు ఏమిటనంటే వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేటువంటి న్యాయాధిపతిగా ఆయన వచ్చాడు. ఎవరు నీతిమంతులో ఎవరు నీతిమంతులు కాదు,
ఎందుకంటే ప్రతి సంఘము కూడా, ప్రతి ఒక్కరు కూడా మేము నీతిమంతులం అంటే మేము నీతిమంతులమి, మాది సత్య సువార్త అంటే మాది సత్య సువార్త, మేము యథార్థమైన మార్గంలో ఉన్నామంటే మేము యథార్థమైన మార్గంలో ఉన్నాం, మాకు సర్వశక్తునితో అనేక విషయాలు బయలుపరిచాడంటే మాకు ఆయన బయలుపరిచాడని అనేక రకాలైనటువంటి ఇప్పుడు ఉన్నటువంటి మత్స్యాగ సంఘాల వలె, లేకపోతే బ్రహ్మాంగార సంఘాల్లో ఉన్న కొన్ని దుర్బోధ సంఘాల వలె ఆ రోజుల్లో కూడా అనేక మంది అనేక రకాలుగా మేము నీతిమంతులం అంటే మేము నీతిమంతులం, మేము పరిశుద్ధులం అంటే మేము పరిశుద్ధులమి, మాది సత్యమైన సంఘం అంటే మాది సత్యమైన సంఘము అని అక్కడ ఒకరికొకరు ఆ విధంగా వాదులాడుకుంటున్నటువంటి సమయము. కానీ ఆయన ఏం చెప్పాడనండి, వాక్యమే తీర్పు తీర్చేదని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఆ వాక్యమైన ఆయన ఆనాడు అక్కడ ప్రత్యక్షమై ఆ యొక్క నోహ కాలములో అక్కడ సువార్త ప్రకటించినటువంటి నోవహుతోటి ఆయన ఏం చెప్పాడనంటే, ఈ యొక్క ప్రపంచమునికి నేను నాశనం చేయబోతున్నాను, మీరు ఓడలోనికి ప్రవేశించండి అని చెప్పినప్పుడు వారు 8వ దినములో వారు ఓడలోనికి వెళ్ళాడు. ఆ 8వ దినములో వాని క్రియల చొప్పున ప్రతిఫలం పొందుకున్నారు. ఆయన నా మనసుతో న్యాయమైనటువంటి తీర్పుని ఆ దినములో ఆయన బయలుపరిచాడు. ఆయన యొక్క న్యాయమైన తీర్పును ఆయన తెలియజేసుకున్నాడు. ఆ యొక్క 8వ దినములో అది తీర్పు దినము, అది ఉగ్రత దినము. ఆ కాలములో ఆ యొక్క నోహు యొక్క కుటుంబమైన 8 మందికి ఆ యొక్క ఓడని వారికి ప్రతిఫలముగా ఇచ్చాడు. ఆ ప్రతిఫలము ఆ ఓడ మెస్సయ్యకు సాదృశ్యంగా ఉంది, రక్షణకు సాదృశ్యంగా ఉంది. ఆ యొక్క 8 మంది ఆ ఓడలోనికి ప్రవేశించారు, వారికి దానిని ఆయన జీతముగా ఇచ్చాడు. అదే దినములో, వేరే దినములో కాదు, 9వ దినం కాదు, లేదా 10వ దినము కాదు, ఆ 8వ దినములోని వారు ఏ యొక్క దినములైతే ఓడలోకి వెళ్ళిపోయారో ఆ నీతిమంతులు, ఏ దినములైతే ఓడలోకి వెళ్ళిపోయారో అదే దినములో, మరొక దినము కాకుండా అదే దినములో జల ప్రళయం వచ్చి ఎవరైతే వేదములు కల్పించి ఆ యొక్క దుర్బోధలు చేసి దుర్నీతిని అనుసరించి నడుస్తూ ఉన్నారో, సర్వశక్తిమంతుని యొక్క సత్యమును ఆ కాలంలో తిరస్కరించారో, నోహు యొక్క వర్తమానం ఎవరైతే తిరస్కరించారో, అనగా సర్వశక్తిమంతుని యొక్క వర్తమానం ఎవరైతే తిరస్కరించారో ఆ కాలములో వారందరి మీదకు కూడా జల ప్రళయము వచ్చింది. ఇక్కడ వాళ్ళు శ్రమ వేదనే కాదు, ఎవరును లేకుండా సమస్త మానవాళి ఆ కాలములో వాళ్ళు, ఆ దినములో వాళ్ళు నాశనం చేయబడ్డారు. వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చాడు. అదే ఉగ్రత దినమై ఉన్నది. ఉగ్రత దినము 7 దినములైన తరువాత ఆరంభమైంది. కాబట్టి ఆ ఉగ్రత దినములు అక్కడ కొంతమంది రక్షించబడ్డారు, కొంతమంది అయినట్లయితే నశించిన వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చినటువంటి న్యాయాధిపతిగా ఆ 8వ దినములు ఆయన ఉన్నాడు కనుక అదే ఉగ్రత దినమైనది. ఉగ్రత దినము 7 దినములైన తరువాత ఉగ్రత దినం వచ్చింది. మొదటి దినము, 2వ దినము, 3వ దినము, 4వ దినము, 5వ దినము, 6వ దినము, 7వ దినము ఉగ్రత దినము కాదు. ఆ 8వ దినములో 7 దినములైన తరువాత తీర్పు దినం వచ్చింది. ఆ న్యాయమైన తీర్పు బయలుపరచబడిన ఆ కాలంలోని ఆయన ఏం చేశాడనండి, బహుకొద్ది మందిని రక్షించాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఆయన ఏం చేశాడు చెప్పండి, నాశనం చేశాడు. వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చాడు. అంటే సత్క్రియలు కలిగినటువంటి కుటుంబముగా ఉందా 8 మంది. సత్క్రియలు అనగా ఏమిటి చెప్పండి, నీతి కలిగినటువంటి క్రియలు, మేలుకరమైనటువంటి క్రియలు, మేలుకరమైన క్రియలు కలిగినటువంటి కుటుంబముగా ఉన్నది కనుక వారు రక్షించబడ్డారు. దుష్ట క్రియలు కలిగిన వారు, దుష్ట బోధలు కలిగిన వారు, కీడుకరమైన వారందరూ కూడా వారు ఏమైపోయారు చెప్పండి, జల ప్రళయంలో నశించారు. కాబట్టి ఉగ్రత దినము 7 దినములైన తర్వాత ఆరంభమైంది. ఆ ఉగ్రత దినములో న్యాయమైన తీర్పు బయలుపరచబడతా ఉంది. ఆ న్యాయమైన తీర్పులో ఆయన ఏం చేస్తున్నాడండి, వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు. కొంతమంది ఏమో
ప్రతిఫలాన్ని అనగా ఓడని రక్షణ ప్రతిఫలంగా పొందుకున్నారు. కొంతమంది అయినట్లయితే శ్రమ, వేదన, ఉగ్రత అనగా ఆయన కోపమునకు గురి అయిపోయారు. అదే కొంతమంది అయినట్లయితే ఆయన కనికరమునకు గురి అయిపోయారు. అంటే ఆ కనికరాన్ని పొందుకున్నారు. కొంతమంది ఉగ్రతను పొందుకున్నారు. మనం ఎప్పుడు కూడా ఆ కనికరమును మనం పొందుకుని వారంగా ఉండాలి. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఆ తరువాత మరలా లోతు దినముల్లో జరిగినట్లుగానే మనిషి కుమారుని యొక్క రాకడ జరుగుతుందని చెప్పాడు. లోతు దినముల్లో జరిగినట్లుగానే మనిషి కుమారుని యొక్క రాకడ జరుగుతుంది. కాబట్టి ఆ లోతు సొదమ విడిచిపోయిన దినమని అగ్ని గంధకాలు వచ్చి ఏం చేసేది చెప్పండి? ఆ సొదమ గొమొర్ర మీద పడ్డాయి. ఈ సొదమ గొమొర్ర పట్టణాలన్నీ కూడా ఏమైపోయినాయి చెప్పండి? ఆ పక్కనున్న పట్టణాలు కూడా అగ్ని చేత కాల్చివేయబడ్డాయి. అక్కడ లోతు మరియు ఆ సొదమ గొమొర్ర పట్టణాలు ఉన్నాయి. అక్కడ కనుక మీరు చూసినట్లయితే సాయంకాలం, అర్ధరాత్రి, కోడుగూసే వేళ, తెల్లవారుజాము 4 జాములు ఉన్నాయి. అక్కడ లోతుని దూతలు వచ్చి సాయంకాలం వచ్చి కలిశారు. అర్ధరాత్రి అక్కడే ఉన్నారు. వాడు సువార్త ప్రకటించారు. కోడుగూసే వేళ అక్కడే ఉన్నారు. వాళ్ళు సువార్త ప్రకటించారు. కానీ తెల్లవారుజాము వచ్చినప్పుడు అది కూడా 8వ దినమే. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు. నోహును ఒక సమయంలో ఓడలను తీసుకుని వెళ్ళి రక్షించి లోతుని ఇంకొక సమయంలో రక్షించేవాడు కాదు. ఆయన ప్రతిదానికి ఒక సమయం కలదని బైబిల్ చెప్తుంది. ఆయన నా మనసుతో హల్లెలూయా. కాబట్టి అక్కడ లోతు ప్రియులారా ఆ కాలములో అక్కడ నీతిమంతుడుగా ఉన్నట్టు బైబిల్లో వ్రాయబడింది. అబ్రాహామును బట్టి అతను నీతిమంతుడుగా ఉన్నాడు. అబ్రాహాము వలె అతడు ఏర్పరచబడిన వారు కాదు, కానీ అబ్రాహామును బట్టి లోతు ఏమైనాడు చెప్పండి? నీతిమంతుడుగా ఉన్నాడు. కాబట్టి సర్వశక్తిమంతుడు ఆ తెల్లవారుజాము వచ్చినప్పుడు న్యాయాధిపతిగా బయలుపరుచుకున్నాడు. అందుకనే అబ్రాహాము గారితో ఆయన ఏమంటున్నాడు చెప్పండి? నేను చేయబో కార్యమును అబ్రాహాముకు నేను దాచెదనా అన్నాడు. అంటే నీతిమంతులను రక్షించడము, సొదొమ గొమొర్రను నాశనం చేసేటువంటి ఆ కార్యాన్ని అబ్రాహాముకు నేను దాచెదనా. ఇప్పుడు ఆ తెల్లవారుజామున లోతుని తప్పించడము, సొదొమ గొమొర్ర పట్టణాలు నాశనము చేయడము, ఆ కార్యమును ఎవరు జరిగిస్తూ ఉన్నారంటే ఆయనే ఆ కార్యమును జరిగించేవాడుగా ఆయన ఉన్నాడు. ఆయన నామమున హల్లెలూయా. అందుకనే నేను చేయబో కార్యమునంటే నేను చేయబో కార్యమునని చెప్తున్నాడు ఆయన. నా దూతలు చేయబో కార్యమును అనడం లేదు ఆయన. నేను చేయబో కార్యమును అబ్రాహాముకు నేను దాచెదనా అన్నాడు. కాబట్టి అది ఎవరు చేసే కార్యం చెప్పండి? సర్వశక్తిమంతుడు చేసే కార్యం. అందుకనే అస్తమయము, అర్ధరాత్రి, కోడుగూసే వేళ వరకు కూడా ఆయన కృపామయుడుగా ఉన్నాడు. కృపా వర్తమానము ప్రకటించబడింది 4 జాములు, 3 జాములలో. 4వ జాము వచ్చినప్పుడు, తెల్లవారుజాము వచ్చినప్పుడు ఆయన ఉగ్రత ఆరంభమైంది. ఉగ్రత దినము ఆరంభమైంది. తెల్లవారుజాము ఎక్కువ నక్షత్రం ఉదయించిన దగ్గర నుండి దినము ఆరంభమైంది. ఉగ్రత దినము ఆరంభమైంది. న్యాయాధిపతిగా ఆయన బయలుపరుచుకుంటున్నాడు. తన తీర్పును ఆయన బయలుపరుచుకునే సమయం వచ్చింది. అందువల్ల తెల్లవారుజామున ఆయన తన తీర్పును ఆయన బయలుపరుచుకుంటున్నాడు. ఆ తీర్పును ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేటువంటి న్యాయాధిపతిగా ఉన్నాడు. నీతిమంతుడుగా ఉన్నటువంటి లోతుని ఆయన సోయరుకు నడిపించాడు. సర్వశక్తిమంతుడు ఆ ఉగ్రత నుండి తప్పించడమే లోతుకి ఇచ్చినటువంటి ప్రతిఫలమైనది. అదే మిగతా వారికి దుష్టులైన ప్రజలు, చెడ్డతరము వారు, ఆ యొక్క పాపపు జనులు అసహ్యమైన కార్యములు చేస్తూ దుష్టులుగా జీవిస్తున్నటువంటి ఆ పట్టణాల్లో ఉన్నటువంటి సొదొమ గొమొర్ర పట్టణంలో ప్రజలందరినీ ఆయన ఏం చేశాడనంటే అగ్నితో కాల్చివేశాడు. వాళ్ళని నాశనం చేశాడు. వారికి ఇవ్వబడినటువంటి ప్రతిఫలము అది. వాని క్రియల చొప్పున నీతిమంతులకు ఇవ్వాల్సినటువంటి ప్రతిఫలాన్ని నీతిమంతులకు ఇవ్వడము, అలాగే అవిధేయులకు ఇవ్వాల్సిన ప్రతిఫలాన్ని అనగా దుష్టులకు ఇవ్వాల్సిన ప్రతిఫలాన్ని దుష్టులకు ఇవ్వడము,
ఓ ఉగ్రత దినములో ఆయన చేయు కార్యమని మనం చూస్తున్నాం. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఉగ్రత అనేది నోహ కాలంలో 8వ దినములో ఆరంభమైంది. లోతు కాలంలో ఉగ్రత దినం అనేటువంటిది తెల్లవారుజామున ఆరంభమైందని మనం చూస్తున్నాం. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన న్యాయాధిపతిగా ఆయన 8వ దినములో ఆయన తెల్లవారుజామున న్యాయాధిపతిగా బయలుపరుచుకొని ఆ యొక్క తీర్పును ఆయన ఆరంభించాడు. ఉగ్రత దినమును ఆయన ఆరంభించాడు. అందుకనే ఉగ్రత దినం అనేటువంటిది 8వ దినము తెల్లవారుజామున ఆరంభమైంది. ఉగ్రత దినములో ఒకే దినములో ఎవరి క్రియలకు ఇవ్వాల్సిన బహుమానం, ఎవరికి ఇవ్వాల్సిన ప్రతిఫలాన్ని వారికి ఇస్తాడు ఆయన. ఒకే దినములో, వేరు వేరు దినాలు కాదు. నీతిమంతులు రక్షించే దినం వేరు, దుష్టులు నాశనం చేసే దినం వేరు కాదు, ఒకే దినములు. అందుకని ఉగ్రత దినములు అని అనలేదు, కానీ ఉగ్రత దినము. ఆ ఉగ్రత దినములో వారిని నీతిమంతులు రక్షించాడు, పాపులను ఆయన ఏం చేశాడు చెప్పండి? నాశనం చేశాడు. కాబట్టి అందువలన న్యాయమైన తీర్పు నోహ కాలంలోను లోతు కాలంలోను ఆయన బయలుపరచడం మనం చూస్తున్నాం. అక్కడ వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇవ్వడం మనం చూస్తున్నాం. అందువల్లే ఉగ్రత దినము, ఉగ్రత జాము, అక్కడ ఆ యొక్క ఉగ్రత దినములు నోహ కాలంలో లోతు కాలంలో మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి అందుకు ఆయన ఏమంటాడండి, లోతు దినముల్లో జరిగినట్లు కానీ నోహ దినముల్లో జరిగినట్లు కానీ మనిషి కుమారుని యొక్క రాకడలో కూడా అదే విధంగా ఉగ్రత ఉంటుందని చెప్పాడు ఆయన. ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్పాడు ఆయన. భయంకరమైన ఉగ్రత అని బైబిల్ చెప్తా ఉంది. ఈ యొక్క ఉగ్రత దినాన్ని గురించి బైబిల్లో ఉన్న ప్రవక్తలు, అపోస్తలులు చాలా మంది దీని గురించి ముందుగా తెలియజేశారు, ఆయన రాకడకు సంబంధించినటువంటి ఉగ్రత గురించి. కాబట్టి ఆయన 2వ రాకడంటే ఏమిటి చెప్పండి? 7వ ముద్రలంటే ఏమిటి చెప్పండి? న్యాయాధిపతిగా బయలుపరుచుకోవడం. తర్వాత ఆయన ఆ తీర్పును బయలుపరిచి వాని క్రియలు చొప్పున ప్రతిఫలము ఇవ్వడమే ఉగ్రత దినమైనది. కాబట్టి ఆ ఉగ్రత దినము ఆ రోజుల్లో జరిగినట్లుగానే జరుగుతుందని చెప్పాడు ఆయన నామమున. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, తర్వాత మెస్సయ్య మొదటి రాకడలో గొర్రెపిల్లగా ఆయన వచ్చాడు, రక్తమును చిందించాడు, అపోస్తలులు సువార్త ప్రకటించారు, కృపావర్తమానము ప్రపంచంలోనికి బయలు వెళ్ళింది. ఆయన నామమున 7 సంఘ కాలములో 7 దూతల ద్వారా కృపావర్తమానము, ఆయన రక్తమును గూర్చి, ఆయన మరణించి తిరిగి లేచిన పునరుద్ధానాన్ని గూర్చి ప్రపంచం మొత్తమునకు కూడా కృపావర్తమానము వెళ్ళింది. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అందుకని 7 సంఘకాలముల్లో ఆయన వాక్యము ప్రపంచమునకు ప్రకటించబడింది. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎవరు, ఆయన ఒక్కడు అని, ఆయన నామములోనే రక్షణని, ఆ నామములోనే తప్ప మరి ఏ నామములోనూ రక్షణ పొందలేరని ఆయన గురించి కృపా వర్తమానము ప్రపంచమునకు ప్రకటించబడింది. అయితే ప్రియులారా, అందుకనే లౌదీయ సంఘకాలం 1906 నుండి ఆరంభమైంది. అదే సాయంకాలం 1906 నుండి ఆరంభమైంది. అందుకని ఆ రోజుల్లో ఎలాగైనా లోతు దినాల్లో ఏ విధంగా అయితే సాయంకాలము, అర్ధరాత్రి, కోడుగూసే వేళ, తెల్లవారుజాము, ఆ లోతు దినాల్లో 4 జాములు ఎలాగున్నాయో మనము కూడా 2వ రాకడలకు సంబంధించి కూడా 4 జాములు ఉన్నాయి. అలాగే 7 సంఘకాలముల 7 దినముల తర్వాత 8వ దినములు వాళ్ళు ఎలాగైతే ఉగ్రత దినాన్ని చూశారో, ఇప్పుడు కూడా మనకు కూడా 7 సంఘకాలాల తర్వాత 8వ దినము ఉగ్రత దినమున్నది. ఆయన నామమున. ఎందుకంటే అప్పుడు జరిగినట్టుగానే ఇప్పుడు జరుగుతుందని చెప్పాడు. కాబట్టి అప్పుడు ఉన్నట్టు రీతిగానే ఇప్పుడు కూడా. అందుకనే మనము నోవహు లోతు దినాల్లో మనం జీవిస్తున్నాం. అందుకని ఆ రోజుల్లో ఎలాగైతే 7 దినాలు ఉన్నాయో ఇప్పుడు కూడా 7 సంఘకాలాలు ఉన్నాయి. లోతు కాలంలో ఎలాగైతే 4 జాములు ఉన్నాయో ఇప్పుడు కూడా 4 జాములు ఉన్నాయి. అందుకని మార్కు సువార్త 13వ అధ్యాయంలో ఏమంటుందంటే, ఇదిగో ఆ యజమానుడు ఆయన ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టి మరలా ఆయన అస్తమయమును వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడుగుసే వేళ వచ్చును, తెల్లవారుజామును వచ్చును, ఎప్పుడు వచ్చును
తెలియదు. అంటే 4 జాముల్లో ఏదో ఒక జాములో వస్తాడని, ఆయన ఎందుకు వస్తున్నాడని రెండవసారి తన కొరకు కనిపెట్టుకుని ఉన్న వారిని రక్షించిన నిమిత్తమై ఆయన వస్తున్నాడని బైబిల్ చెప్తుంది. ఆయన నా మనసుతో హల్లెలూయా. అందువల్ల అస్తమయం రక్షిస్తాడో, అర్ధరాత్రి రక్షిస్తాడో, ఆ యొక్క కోడికూసే వేళలో రక్షిస్తాడు, తెల్లవారుజామును రక్షిస్తాడు, ఎప్పుడు వచ్చి రక్షిస్తాడు ఎవరు మాకు తెలియదు అన్నారు. ఆయన నా మనసు. ఎందుకనంటే ఆయన వచ్చే సమయాన్ని ఆయన మరుగుగా ఉంచాడు. ఆయన వచ్చే సమయాన్ని ఆయన రహస్యంగా ఉంచాడు. కాబట్టి ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలీదు. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే ఆ దినమైన మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయము చూడమ్మ. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం నుండి మనం చదువుకుందాం. అయితే ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను, పరలోకమందుల దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. నోహు దినముల్లో ఎలాగుండెనో మనిషి కుమారుడు రాకడేను అలాగే ఉండెను. జలప్రలయమునకు ముందు దినముల్లో నోహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికిచ్చుకుంటూ ఉండిరి. జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు ఎరుగిపోయేది. అలాగనే మనిషి కుమారుడు అక్కడ ఉండను. ఆ కాలమున 2 పొలములో ఉంటారు, ఒకడు తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. 2 స్త్రీలు తిరగలు విసురుతుంటారు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ఆశ్వ వచ్చునో మీకు తెలియదు గనక మెలకుగా ఉండి, ఏ జామున దొంగ వచ్చును ఇంటి యజమానునికి తెలిసి ఉండినెడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీడని మీరు ఎరుగుదురు. మీరు అనుకునే గడిలో మనిషి కుమారుడు వచ్చును కనుకొని మీరు సిద్ధముగా ఉండి, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చి ఏ దాసుడు ఇలాగూ చేయుచుండు అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాడిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన తోడి దాసులు కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటే ఆ దాసుడు కనిపెట్టిన దినముల్లోనూ వాడు అనుకున్న గడిలోను వాని యజమానుడు వచ్చి వాడిని నరికించి వేషధారులో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పండుగొరుగుటి ఉండును. ఇక్కడ కూడా ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ దినము, ఆ జాము, ఆ గడియ ఎవరికి తెలియదు అన్నాడు. ఆ దినము, ఆ జాము, గడియ ఎవరికి తెలియదు. నాహు దినములో జరిగినట్లుగానే జరుగుతాయి. ఆ దినాల్లో జరిగినట్లుగానే జరుగుతుంది. కాబట్టి దినాల్లో, నోహు దినాల్లో జనులు ఎక్కడ చూసినా తినడం, త్రాగడం, అమ్మడం, కొనుక్కోవడం, పెళ్లి చేసుకోవడం, కట్టుకోవడం, నాటుకోవడం, కోసుకోవడం, వీటన్నిటిలో మునిగిపోయి ఉన్నారు. ఆ రోజుల్లో కూడా ఎక్కడ చూసినా తినడమే, ఎక్కడ చూసినా త్రాగడమే, ఎక్కడ చూసినా అమ్ముకోవడమే, ఎక్కడ చూసినా కొనుక్కోవడమే, ఎక్కడ చూసినా కట్టుకోవడమే, ఎక్కడ చూసినా నాటుకోవడమే, ఎక్కడ చూసినా పెళ్లిళ్ళు, ఇవన్నీ మనం చూస్తుంటాం. ఒకరు, ఇద్దరేసి, ముగ్గురేసి పెళ్లిళ్ళు, భార్యలు కలిగి ఈ విధముగా జీవిస్తున్నటువంటి కాలములు మనం ఉన్నామంటే ఇవి ఏ దినాలు చెప్పండి? నాహు యొక్క దినములు, లోతు యొక్క దినములు మనం జీవిస్తున్నాం. కాబట్టి ఆనాడు జనులు ఎలాగున్నారు, ఇప్పుడు కూడా ప్రజలు అదే విధంగా ఉన్నారు. ఆనాడు జనుల్లో ఎలాంటి ఆత్మ పనిచేసిందో ఇప్పుడు కూడా జనులు ఇదే ఆత్మ, అనగా ఆ భయంకరమైన నోకాలం, లోతు కాలంలో ఆ పాపిష్టి జనుల్లో పనిచేసి ఉంటే అదే ఆత్మ, చెడ్డ ఆత్మ ఈనాడు మనుషుల్లో కూడా పనిచేయడం మనం చూస్తున్నాం. అందుకని ప్రపంచము ఆ దినాల్లో ఎలాగైతే చెడిపోయిందో, ప్రజలు తమ మార్గాన్ని చెరిపివేసుకొని ఉన్నారో, ఇప్పుడు కూడా ప్రజలు తమ మార్గాన్ని చెరిపివేసుకొని ఉన్నారు. సర్వశక్తిమంతునికి విరోధంగా జీవిస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ బలత్కారముతో నిండిపోయి ఉన్నది. అందుకని ఇది అంతము యొక్క కాలమని మనం చూస్తున్నాం. ఇది ముగింపు యొక్క కాలమని, ఆ కాలంలో ఎలాగున్నారో ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్న దానిని బట్టి ముగింపు కాలంలో ఉన్నామని మనం చూడగలుగుతున్నాం. ఆయన నామమున హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి ఆ కాలంలో 7 దినములైన తరువాత, కాబట్టి పిల్లారా బైబిల్ చెప్తా ఉంది, ఆ దినము, ఆ జాము, ఆ గడియ అది ఎవరికి తెలియదని. ఎందుకంటే అది ఆ సమయంలో బయలుపరచబడుతుంది తప్ప ముందుగా ఎవరికి తెలియదు. అందుకనే ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఆ దినము, ఆ జాము, గడియ, ఆ రాకడనేది ఉంది. ఆయన న్యాయాధిపతిగా వస్తాడని తెలుసు అందరికీ. ఆయన తీర్పు తీరుస్తాడని తెలుసు. ప్రపంచానికి ఉగ్రత ఉందని తెలుసు. ప్రపంచం ప్రమాదంలో పడుతుందని తెలుసు. నీతిమంతులు ఎత్తబడతారని తెలుసు. అది ఏ దినమునో, ఏ జామునో, ఏ గడియనో ఎవరికి తెలియదు. అది ఆయన మనసులో ఉంచుకున్నాడు. అది ఆయన మనసులో రహస్యంగా ఉంచబడింది. అది ఆయన వచ్చినప్పుడు బయలుపరచబడే విషయమే తప్ప ముందుగా ఎవరికి తెలియదు. అందుకని బ్రహ్మం గారు 7వ ముద్ర ఆయన వచ్చినప్పుడే బయలుపరచబడదు తప్ప ముందుగా అది ఎవరికి తెలియదని చెప్పారు. ఎందుకంటే అది 7వ ముద్రలో పునరుద్ధానం ఉన్నది, లోకం యొక్క నాశనం ఉన్నది. ఎత్తబడడం ఉన్నది, లోక నాశనం ఉన్నది. అందువల్ల అది ఆయన తెలియదని చెప్పాడు. కాబట్టి పిల్లారా ప్రతి 2000 సంవత్సరాలకు ఒక రక్షణ వచ్చింది. ఆదాము దగ్గర నుండి నోహ కాలంలో ఒక రక్షణ వచ్చింది. జలప్రళయములు నుండి వాళ్ళు రక్షించబడ్డారు. ఆ తర్వాత మరలా నోహ దగ్గర నుండి మెస్సయ్య వరకు 2000 సంవత్సరాలు. అప్పుడు రక్తము ద్వారా రక్షణ వచ్చింది. ఇప్పుడు మరలా ఖచ్చితంగా 2000 సంవత్సరాల ముగింపులో రక్షణ వధువుకి రావాల్సి ఉంది. ఎందుకంటే ప్రతి కాలంలో కూడా ఆయన నీతిమంతులను రక్షించేవాడుగా ఆయన ఉన్నాడు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని బైబిల్లో ఆయన న్యాయాధిపతిగా వేకువ నక్షత్రముగా ఆయన వస్తాడని బైబిల్ చెప్తా ఉంది. అందుకని 1963లో ప్రకటన 10:1 అక్కడ 1963లో 7 దూతల ద్వారా సన్సెట్ పర్వతంపై అమెరికాలో ఒక మేఘము రూపుదాల్చింది. ఆ దూతల యొక్క రెక్కల ద్వారా అక్కడ బ్రహ్మం గారి యొక్క శరీరము కూడా మార్పు వచ్చింది. అక్కడ న్యాయాధిపతిగా ఆయన బయలుపరుచుకున్నాడు. అంటే భూమి మీద ఒక కార్యము చేయబోయే ముందుగా ఆయన దర్శనం ద్వారా తెలియజేసుకుంటాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. భూమి మీద ఒక కార్యం చేయబోయే ముందుగా ఒక అమెరికాలో ఆ 2 వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అని ఉంటాయి. అంటే పెద్ద స్తంభాల్లాగా ఉంటాయి అన్నమాట బిల్డింగులు. అవి ఉగ్రవాదులు వాటిని కాల్చివేసి, ఉగ్రవాదులు విమానాల ద్వారా వాటిని నాశనం చేశారు. అది జరగక ముందు మధ్యాహ్న వేళలో ఒక దర్శనము నాకు చూపించబడింది. ఆ దర్శనములో మొత్తము కూడా చీకటి గమ్మింది, అనగా మేఘాలతోటి కమ్మిపోయింది. ఆ మేఘాలు 2 స్తంభాల వలె, ఇంకెక్కడ ఏ మేఘాలు లేవు. అన్ని మేఘాలు ఒక చోటకు వచ్చేసి 2 స్తంభాల వలె తిరుగుతూ ఉన్నాయి. చాలా పొడవునున్నాయి ఆ మేఘాలు. అక్కడ ఉన్నటువంటి ఒకరిని అడిగాను, ఆకాశం వైపు చూడండి, ఎప్పుడు అలాగ లేదు, ఇప్పుడు ఒకసారి చూడండి అని అంటే, మీకే తెలుస్తుందండి, మాకెవరు తెలియదు అన్నారు. అప్పుడు సర్వశక్తిమంతుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రపంచంలో ఏదో మార్పు జరుగుతూ ఉందని చెప్పాడు. అదే రోజు సాయంత్రము, అనగా అదే రోజు అమెరికా మీద ఆ యొక్క ఉగ్రవాదులు దాడి చేసి ఆ 2 స్తంభాలు 11 ఆకారములు, మీరు చూడండి 11 ఆకారములు ఆ 2 స్తంభాలు ఉన్నాయి. వాడిని కూల్చివేశారు. కూలిపోయింది. ఒకటి ఆయన జరిగించబోయే ముందుగా ఆయన దర్శనములో ఆయన చూయిస్తాడు. దర్శనం అనగా మేల్కొని ఉండగా చూసేటువంటిది, కాలానగా నిద్రపోయేటప్పుడు వచ్చేటువంటిది. కాబట్టి ఆ దర్శనము 1963లో ఆయన భూమి మీద న్యాయాధిపతిగా వచ్చి ఆయన తీర్పు తీర్చబోయే ముందుగా, ఆ ఉగ్రతను ఆరంభించే ముందుగా 1963లో అతీతమైన మేఘములు ఆయన దర్శనమిచ్చి ఆయన ఆ కాలంలో 6 ముద్రలను బయలుపరిచి 7వ ముద్ర దగ్గరకు వచ్చేసరికి ఆయన ఆగిపోయాడు. ఎందుకనంటే ఉగ్రత దినములో 7వ ముద్ర బయలుపరచబడాల్సి ఉంది. తీర్పు, అది న్యాయమైన తీర్పును బయలుపరిచే ముద్ర. అది వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చే ముద్ర. కాబట్టి అది ఆపు చేసి 1993లో ఇదిగో తూర్పున ఒక నక్షత్రం కనబడింది. అది తూర్పుని అగ్నిని విరజిమ్ముకుంటూ, అగ్ని జ్వాలని, అగ్ని కణాలని విరజిమ్ముకుంటూ అది పడమరకు ప్రయాణించింది. ఆడ కొద్ది మంది మాత్రమే ఉన్నారు.
ఒక స్వరము ఆ యొక్క అగ్ని వెలుగులో నుండి, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను అనే స్వరం వచ్చింది. ఏ బైబిల్ అంటే తెలియకుండా ఏమి ఎరగని ఒక వ్యక్తి ఆ స్వరం వినడం. అంతేగాని క్రైస్తవ కుటుంబంలో పుట్టి క్రైస్తవ పాస్టర్ల మధ్య పెరిగి అలాగూ కాదు. ఒక స్వరం వినబడింది. ప్రపంచము దురాత్మకు విడవబడము, ప్రపంచమునకు ఆ పొగ, కాఫీ కలర్ పొగ పెద్ద పెద్ద భవనాల్లోకి వెళ్ళడము, అది దురాత్మని చెప్పడము. ఒక సర్వశక్తిమంతుని స్వరము, అది దురాత్మని చెప్పడం జరిగింది. దానికి అర్థము తెలియదు, కళలకు అర్థము తెలియదు, ఏమీ తెలియదు. 1995లో ఆయన మేఘములో ఉరుముతూ క్రిందకు దిగి వచ్చాడు. ఉరుముతూ వచ్చాడు మేఘములు, చాలా ప్రకాశవంతమైన మేఘము. కొంతమంది ఉన్నారు, ఇదిగో సర్వశక్తిమంతుడు దిగాడు, మీరు లేవండి లేవండి. వారు లేవలేదు. 1963లో ఆ బలిష్ఠుడకు దూత ఆయన మేఘములో ఆయన దర్శనమిచ్చి న్యాయాధిపతిగా ఆయన దర్శనమిచ్చాడు. కానీ 1993లో ఆ న్యాయాధిపతి, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను ఆయన సెలవిచ్చాడు. ప్రపంచమును దురాత్మకు విడిచిపెట్టబడము ఆయన చూయించాడు. 95లో ఆయన న్యాయాధిపతిగా మేఘములో ఆయన దిగాడు. ఆయన దిగినప్పుడు 1995లో జాన్సన్ గారు నిద్రించాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, లోకమునకు కృపాయుగము ముగిసింది, నిద్ర మేలుకునే వేళ ముగిసిపోయింది. అందుకని సాయంకాలం అర్ధరాత్రి కోడి కూసే వేళ, 1995తో కోడి కూసే వేళ కృపాయుగము ముగించబడింది. 96లో ఆయన వేకు నక్షత్రముగా ఆయన బయలుపరుచుకున్నాడు. ఒంగోలు నుండి నర్సీపట్నం మీటింగ్స్ కోసం అని వస్తే అక్కడ ఆయన వేకు చుక్కను గురించి బయలుపరిచాడు. అక్కడ నుండి కాకినాడ రావడం, ఆ మార్గ మధ్యంలో వేకు నక్షత్రాన్ని గురించి ఆయన బయలుపరిచాడు. అది బయలుపరచబడినప్పుడు ఆ పరిచర్య, జాన్సన్ గారి పరిచర్య తర్వాత ఇదే వర్తమానం నిజమైనదని అక్కడ వాళ్ళందరూ ఉండమన్న దానిని బట్టి నా అంతటి నేను ఉండలేదు. వాళ్ళు మీరు ఎక్కడ ఉండాలి, జాన్సన్ గారి తర్వాత మిమ్మల్ని ఆయన ఏర్పరచుకున్నాడు, మీరు ఉండండి అని అంటే కాకినాడలో ఆ విధంగా ఉండడం జరిగింది. అంతే తప్ప ఏదో సేవకు నేను రావాలని రాలేదు, ఏదో వాక్యం చెప్పాలి అని ఏదో మిగతా వాళ్ళలాగా ఏదో ఆశలు కలిగి నేను రాలేదు. ఆయనే నిలవబెట్టుకున్నాడు. అప్పుడు ఆయన బయలుపరిచాడు. 7 సంఘకాలముల తర్వాత 7 నక్షత్రాలు, 7 సంఘకాలములు వేకు నక్షత్రము ఇప్పుడు ఉదయించింది. ఇది నిద్ర మేలుకొని వేళ, ఇది రక్షించబడే సమయం ఇదే. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11, 14 కాలం నెరిగి నిద్ర మేలుకొని వేళ అయిందని తెలుసుకుని ఇలాగూ చేయడి, విశ్వాసమైనప్పటికంటే రక్షణ సమీపంగా ఉంది. కాబట్టి పిల్లారా, ఆ ప్రతి బైబిల్లో వారి యొక్క కాలముల దినములతో పోల్చబడింది. మెస్సయ్య 33.5 సంవత్సరం భూమి మీద ఉన్నాడు. కానీ 33.5 సంవత్సరాన్ని ఆయన ఒక దినముతో పోల్చాడు. అందుకు ఆయన అంటాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో, అబ్రాహాము ఈ దినమును చూడగోరెను అని అంటాడు. అంటే మెస్సయ్య 3.5 సంవత్సరాలు, 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద ఉన్నాడు. కానీ ఆయన సువార్త చేసింది 3.5 సంవత్సరము. అయితే ఆయన యొక్క కాలాన్ని, ఆ సమయాన్ని అబ్రాహాము గారు చూడాలనుకున్నాడు కాబట్టి, చూడగోరాడు కాబట్టి, అందువల్ల దాన్ని ఉద్దేశించి ఆయన ఏమిటంటే తన యొక్క జీవిత కాలాన్ని, ఆ యొక్క కాలాన్ని దినముతో పోలుస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి 7 సంఘ కాలంలో 7 దూతలు ఉన్నారు. అది 7 దినాలకు సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు వేకు నక్షత్రంగా ఆయన వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఈ దినం ఏమై ఉన్నదంటే 8వ దినమై ఉన్నది. 7 తర్వాత 8. అందుకనే ఆయన ఏ దినాన్ని వచ్చాడు చెప్పండి? 8వ దినములో వచ్చాడు ఆయన. నోకాలంలో ఎప్పుడు వచ్చాడు చెప్పండి? 8లోనే ఆయన వచ్చాడు. 8వ దినం వచ్చింది వేకు నక్షత్రమును బట్టి. వేకు నక్షత్రము ఉదయించినప్పుడు తెల్లవారుజాము ఆరంభమవుతుంది. అందుకని ఆ దినము, ఆ జాము అంటున్నాడు ఆయన. ఎవరైనా నాకు 2వ రాకడ బయలుపరచబడింది, నేను 2వ రాకడలో ఉన్నాను అని అంటే ఆ దినం ఏమిటో, ఆ జాము ఏమిటో, ఆ గడి ఏమిటో, ఇన్ని సంవత్సరాలు మరుగుగా ఉన్నటువంటిది బయలుపరచబడినప్పుడే అతను ఆ దినములో ఉన్నట్టు లెక్క, ఆ జాములో ఉన్నట్టు లెక్క, ఆ గడిలో ఉన్నట్టు లెక్క. లేనట్లయితే అతడు దుర్బోధకుడే.
ఎందుకనంటే ఆయన వచ్చినప్పుడు ఆ దినము బయలుపరచబడాలి, ఆ జాము బయలుపరచబడాలి, ఆ గడి బయలుపరచబడాలి. కాబట్టి ఆయన వచ్చాడు కనుకనే 8వ దినమని, రాత్రి యొక్క 4వ జాము, లోతు సగం విడిచిపోయిన దినమున అది తెల్లవారుజామును విడిచిపోయాడు. కాబట్టి ఆ ఆయన వచ్చిన జాము తెల్లవారుజాము. అందుకని తెల్లవారుజామున విశ్వాసం రక్షిస్తాడని రోమా 13:11 13వ అధ్యాయం 11, 14 వచనాల్లో ఉంది. తన కొరకు కనిపెట్టుకున్న వారు రక్షణ నిమిత్తమై. కాబట్టి నిద్ర మేల్కొని వేళలో రక్షించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఏ సమయం ఇది? తెల్లవారుజాము సమయం. ఆయన వచ్చినది 8వ దినములు తెల్లవారుజాములు 3వ గడియ. 3 తెల్లవారుజాము 3 గంటలకు ఆరంభమవుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు మనము 3వ దినములో మనం మెస్సీ కూడా 8వ దినములో తెల్లవారుజామున 3వ దినములో ఆయన తిరిగి లేచాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నామనంటే 3వ దినములో ఉన్నాం. ఎందుకంటే 2000 సంవత్సరాల బైబిల్లో 2 దినములు ఉంది బైబిల్లో. ఇప్పుడు 2020లో ఉన్నామనంటే మనం 3వ దినములో మనం ఉన్నాం. యూదులను కూడా 3వ దినములోనే ఆయన స్థిరపరుస్తాడు. 3 ఎప్పుడు కూడా పరిపూర్ణము స్థిరము అయినది. కాబట్టి 8వ దినములో గడిలో ఆయన ఇప్పుడు వచ్చాడు. ఇప్పుడు ఆయన వచ్చి ఆయన ఏం చేశాడు చెప్పండి? న్యాయమైన తీర్పు, న్యాయాధిపతిగా ఆయన బయలుపరుచుకుంటున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఏ విధంగా న్యాయాధిపతిగా బయలుపరుచుకున్నాడు చెప్పండి? నోహు కాలంలో, లోతు దినముల్లో, 8వ దినములోనే ఆయన బయలుపరుచుకున్నాడు. అది ఉగ్రత దినము. ఇప్పుడు కూడా 8వ దినము తెల్లవారుజాము 3వ గడియ మనకు బయలుపరచబడిన దానిని బట్టి ఇప్పుడు మనం ఉగ్రత దినములో ఉన్నాము. అందుకని 1996 నుండి 1996లోని వేకుచుక్కు గురించి బయలుపరచబడింది. కాబట్టి 96 నుండి ఉగ్రత దినము ఆరంభమైంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పరిశుద్ధ పర్వతం మీద ఎవరైతే తన యొక్క రాజ్యమును ప్రదర్శించారో, సన్సెట్ పర్వతం పైన ఎవరైతే ఆ మేఘములో దర్శనమిచ్చారో, ఆయనే ఈ దినము జాము గడియ బయలుపరిచాడు. కాబట్టి ఇప్పుడు మనము 1996 నుండి 8వ దినము తెల్లవారుజాము 3వ దినము ఆరంభమైంది. కాబట్టి 3వ గడియ ఆరంభమైంది. కాబట్టి మనము ఉగ్రత దినములో ఉన్నాము. ఉగ్రత అనేటువంటిది 8వ దినములో తెల్లవారుజామున 3వ దినములో ఆరంభమైంది. అది 8వ దినం అనేది తెల్లవారుజాము అనేది 1996 నుండి ఆరంభమైంది. కాబట్టి ఉగ్రత దినము కూడా 1996 నుండి ఆరంభమైంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ కాలములో వలె, లోతు కాలములో వలె, నోహు కాలములో వలె ఇప్పుడు వాని క్రియలు చొప్పున ప్రతిఫలమిచ్చు న్యాయాధిపతిగా ఆయన బయలుపరుచుకున్నాడు. ఆయన నామనిస్తారు. ఇప్పుడు ఎందుకు వచ్చాడు చెప్పండి? మొదటి రాకడలో ఆయన వచ్చినప్పుడు గొర్రె పిల్లగా రక్తం చిందించడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడనంటే నోహు కాలంలో, లోతు కాలంలో చేసినట్లుగానే ఇప్పుడు కూడా చేయడానికి వచ్చాడు. అప్పుడు నీతిమంతులు రక్షించి పాపుల్ని ఎలాగ నాశనం చేశాడో ఇప్పుడు కూడా సత్క్రియలు కలిగినటువంటి వారిని రక్షించి అవిధేయులైనటువంటి అనగా 7వ దూత వర్తమానమునకు, జాన్సన్ గారి వర్తమానమునకు, 5 రకాల పరిచర్యలో ఉన్న వారి వర్తమానమునకు ఎవరు అవిధేయులై ఉన్నారో అట్టి వారిని నాశనము చేయుటకై ఇప్పుడు ఆయన రంగం మీదకి వచ్చాడు. ఆయన వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చే న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇప్పుడు ఉగ్రత దినములో మనం ఉన్నాం, తీర్పు దినములో మనం ఉన్నాం. ఆయన ఇప్పుడు కోపముతో ఆయన వచ్చాడు. నీతిమంతులు రక్షించి లోకం మీద తన కోపమును ఆయన తీర్చుకోబోతూ ఉన్నాడు. ఉగ్రత అనగా కోపము. కాబట్టి ఇప్పుడు తీర్పు, జడ్జిమెంట్. ఇంకా వీళ్ళు 2000 సంవత్సరాలు ఇచ్చినప్పటికీ, సమయం ఇచ్చినప్పటికీ వీళ్ళు మార్పు పొందలేదని, అవిధేయులుగానే ఉన్నారని కోపగించి ఇక వీరిని నాశనం చేసి నీతిమంతులకి ఆయన రాజ్యాన్ని ఇవ్వాలని ఆ విధమైన నిర్ణయంతో ఆయన వచ్చాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమైనాడు చెప్పండి? ఆయన న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. తీర్పును బయలుపరిచాడు. అందుకని ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము
10 నుండి 16 ఆ వచనం ఇప్పుడు ఆ లేఖనాలు ఇప్పుడు నెరవేరుతా ఉన్నాయి. చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం నుండి మీరు చదవండమ్మా. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయము చేయనిము, అపిత్రుడు అయిన వాడు ఇంకను అపిత్రుడుగా ఉండనిము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిము, పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే ఉండనిము. ఇదిగో త్వరగా వచ్చుతున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫయు ఓ మేఘయు, మొదటి వాడును కడపటి వాడును, ఆది అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మములకుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కొని వారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వేలుబడినుందురు. సంగముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యమిచ్చుటకు యెహోవా అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురు సంతానమును ప్రకాశమానమైన వేకు చుక్కనై ఉన్నానని చెప్పాడు ఆయన. నా మనసు 7 సంఘకాలముల తర్వాత వేకు చుక్క వాగ్దానం చేయబడింది. ఈ వేకు నక్షత్రం బ్రహ్మాం గారి పరిచయంలో నెరవేరలేదు. ఆ వేకు నక్షత్రం ఉదయించినప్పుడు తన రాజ్యం యొక్క సంగతులు ఆయన బయలుపరుస్తాడని, లోకమునకు సువార్త ద్వారాను ముయ్యబడతాయని, ఆయనే దావీదు కేడమై ఉన్నాడని బ్రహ్మాం గారు చెప్పారు. అందుకే తలరాయి దావీదు కేడము, వేకు నక్షత్రమే దావీదు కేడము. 7 సంఘకాలాల తర్వాత వేకు నక్షత్రము వాగ్దానం చేయబడింది. మనకి 1993లో పిల్లారా ఆ కళలో ఆయన చూయించాడు, అదే ఇదిగో త్వరగా వచ్చున్నానని. ఇప్పుడు వచ్చి ఈ లేఖనాన్ని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 10 నుండి 16 వరకు ఈ లేఖనాన్ని ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. అందుకే భూమి ఆకాశంలో గతించవచ్చేమో కానీ ఆయన మాటల్లో ఏది కూడా గతించా నేరదు. అందుకనే ఈ లేఖను ఆయన నెరవేర్చుడికి ఆయన వచ్చి ఉన్నాడు గనక, ఆయన చనిపోయి ఇంకా సమాధిలో లేడు గాని ఆయన తిరిగి లేచి ఉన్నాడు గనుకనే ఇప్పుడు ఆయన న్యాయాధిపతిగా వచ్చి తీర్పును ఆరంభించాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన సజీవుడు. ఇదిగో నేను మృతుడినైతేనే గాని యుగ యుగములు నేను సజీవుడుగా ఉన్నాను. ఇప్పుడు ఆయన మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు. న్యాయమైన తీర్పును ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చే న్యాయాధిపతిగా ఉన్నాడు. ఉగ్రత దినమని బయలుపరిచింది ఆయనే వేకు నక్షత్రము, ఆయనే మనిషి కుమారుడు, ఆయనే మెస్సయ్య. ఇప్పుడు ఆయనే ఎలోహిం, ఆయనే దూత, మన మధ్య ఉన్నవాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నవాడు. ఆయనే పరిశుద్ధాత్మ, బయలుపరిచిన వాడు సర్వశక్తిమంతుడే, న్యాయాధిపతి. న్యాయమైన తీర్పు బయలుపరచబడి ఆ దినమే ఉగ్రత దినము. కాబట్టి న్యాయమైన తీర్పు వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చే న్యాయమైన తీర్పు ఇప్పుడు బయలుపరచబడింది. కాబట్టి ఉగ్రత దినము ఆరంభమైంది. ఇది ఉగ్రత దినము బయలుపరచబడింది మనకి. ఇది ఏ దినము చెప్పండి? ఉగ్రత దినము. అందుకని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఏమని చెప్పండి? ఆయన వచ్చాడు కనుక ఇక అన్యాయం చేయవాడిని అన్యాయం చేయనేమో, అపిత్రుడని వాడు అపిత్రుడుగా ఉండనేమో. ఇదిగో ఇప్పుడు వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకు నేను వచ్చి ఉన్నాను. ఇప్పుడు ఆయన వచ్చి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం. ఆయనే దావీదు వేరు చిగురును. ఆయన మొదటి రాకలో దావీదు వేరు చిగురుగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆయన ప్రకాశమానమైన వేకు నక్షత్రముగా ఈ తెల్లవారుజామున ఆయన ఉన్నాడు. ఆయన ప్రకాశమానమైన దూత. ఇప్పుడు 7వ ముద్రలో ఉన్న దూత ఆయనే. బ్రహ్మాం గారు అంటారు 7 దూతల ద్వారా
అతీతమైన మేఘము రూపుదాల్చింది. ఆ 7 దూతల ముద్రను బయలుపరిచారు. ఆ 7వ దూత చాలా ప్రకాశవంతంగా ఉన్నాడన్నాడు. అది 7వ ముద్రకు సంబంధించింది. ఇప్పుడు కూడా ఆ దూతే ఆయనే మెస్సయ్య. ఇప్పుడు 7వ ముద్ర మిగతా ముద్రలన్నిటికంటే మిగతా తక్కువని కాదు, కానీ ఇది చాలా ప్రకాశవంతమైన ముద్రగా ఇది ఉంది. ఆయన ఈ దినములో ఆయన న్యాయాధిపతిగా ఉండి వాని క్రియలు చొప్పున, అంటే సత్క్రియలు కలిగిన వారికి నిత్య జీవాన్ని, దుష్టక్రియలు కలిగిన వారికి, భేదములు పెట్టినటువంటి వారికి, దుర్బోధనలు చేసేటువంటి వారికి, అంటే సర్వశక్తి మంత్రికి జనుల మధ్య దుర్బోధలు చేసి దుర్నీతి వైపు మరలించినట్టు జనుల దుర్నీతి వైపు, స్త్రీ బోధ వైపు, తీర్థం వైపు, లెంట దినాల వైపు, క్రిస్టమస్ వైపు 1963లోనే 2వ రాకడ జరిగిపోయిందని, ఆ తర్వాత స్త్రీ ద్వారా నీతిసూర్యుని రాకడ జరుగుతుందని, స్త్రీ ద్వారా నీతిసూర్యుని పరిచర్య జరుగుతుందని, వధువు రాకడని, క్రీస్తు బ్రహ్మాంబేడ్స్ అని, అర్ధరాత్రి కేకని, కొనసాగే పరిచర్యని, ఇలా నానా రకాలైన భేదమైన కల్పితమైన బోధన తీసుకొచ్చింది. వీరందరికీ కూడా ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన ఇప్పుడు ప్రత్యక్షమయ్యాడు. సత్క్రియలు కలిగిన వారికి అని ఉంది బైబిల్లో. సత్క్రియలు కలిగిన వారికి. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో సత్క్రియలు కలిగినటువంటి వారికి 2వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనము, ఆయన వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను, అనగా మహిమను గౌరవమును అక్షయతను వెతకు వారికి నిత్య జీవాన్ని ఆయన ఇస్తాడన్నది. కాబట్టి ఇప్పుడు ఆయన రెండవసారి ఆయన ప్రత్యక్షమై తెల్లవారుజామున సత్క్రియలు కలిగినటువంటి వారికి, అంటే మేలు చేసేటువంటి వారికి ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడన్నది. ఈ సత్క్రియలు కలిగిన వారు ఎవరు చెప్పండి? వధువే. నీవే వధువే. అంటే మంచి పనులు చేసేటువంటి వారు, వాక్య ప్రకారమైనటువంటి ఇతరులకు కీడు చేయకుండా పరిచర్య చేయడము, పరిశుద్ధుల అవసరాల్లో పాలు పొందడము, మందిరం అవసరాల్లో పాలు పొందడము, సహోదరుల అవసరాల్లో పాలు పొందడము, ప్రతిదాని విషయంలో మేలుకరంగా ఉండడము, ఏ కీడు ఎవరికి చేయకుండా కీడు చేయడానికి భయపడి దావీదు వలె, యోసేపు వలె వాళ్ళు ఎంత కీడు చేస్తున్నా కానీ ఏమాత్రం కూడా తిరగబడకుండా వాటిని సహించి ఓపికతో ఆ సత్క్రియలు చేయించు ఉన్నటువంటి వారికి ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడన్నది బైబిల్. ఆయన ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు, నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. నీకు నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి దాన్ని నెరవేర్చడానికి ఇప్పుడు వచ్చాడు ఆయన. లోకాన్ని నాశనం చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి దాన్ని నెరవేర్చడానికి వచ్చాడు ఇప్పుడు ఆయన వచ్చి ఈ సత్క్రియలు కలిగిన వారికి, చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. త్వరగా చదవాలమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకోని వల్లని సర్వశక్తిమంతుడు ఆ ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయుటకై మనము యెహోవా మెస్సీయనందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి చాలమ్మా. కాబట్టి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు అంటే, మరియు వాటి యందు మనము నడుచుకున్న వలని సర్వశక్తిమంతుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము మెస్సీయనందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. నువ్వు మెస్సీయనందు సృష్టించబడి మెస్సీయనందు నీవు సృష్టించబడ్డావు. నీవు కూడా ఆయన శరీరంలో ఒక భాగానివి. నీవు సృష్టించబడి ఆయన చేసిన పని ఉన్నావు. అంటే ముందుగా నిర్ణయించబడిన, జగత్తు పునాది వేయబడక మునిపే ఈ దానిలో ముందు నిర్ణయించబడ్డాయి. ఆ ముందుగా నీ కోసము సిద్ధపరిచినటువంటి ఈ కార్యాలన్నీ కూడా నువ్వు చేయడం కోసం ఆయన సిద్ధపరిచాడు. ఇవి ఇప్పుడు నువ్వు చేస్తున్నావు. అంటే వాక్యాన్ని నెరవేర్చడం, ఇతరుల అవసరాలు పాలు పొందడం, సమాజంలో వాళ్ళతో పాలు పొందడం, నువ్వు ప్రేమ కలిగి ఉండడం, జాలి కలిగి ఉండడం, కనికరం కలిగి ఉండడం, క్షమించే మనసు కలిగి ఉండడం, ఇలాంటి మేలుకరమైనవన్నీ కూడా నీవు ఈ భూమి మీద ఇప్పటికిప్పుడు కాదు, అవి ముందుగానే
సిద్ధపరిచాడు వీటిని చేయడం. వీటిని చేయడం కోసం ఆయన ఏం చేశాడు చెప్పండి? ఈ సత్క్రియలని. మరి ప్రేమ కలిగి ఉండడం మంచి సత్క్రియ కదా అది. ఇతరుల పట్ల జాలి కలిగి ఉండడం సత్క్రియే. దయ చూపించడం సత్క్రియే. ఇతరులు ఏమి కీడు చేసినప్పుడు అది మనసులో పెట్టుకోకుండా క్షమించి వాళ్ళను నువ్వు ప్రేమ కలిగి ఉండడం సత్క్రియే. నీ శత్రువుల్ని నీకు హాని చేసినా కానీ వారికి నువ్వు మేలు చేయడం, ఉపకారం చేయడం సత్క్రియే. అందుకని ఆయన ఏమంటాడనంటే, లోకంలో మనుషులు వారికి ఇష్టమైన వారిని లేకపోతే మంచి వారిని వాళ్ళు ప్రేమిస్తారు. మీరైతే అలా ఉండకూడదు. మీ శత్రువులను మీరు ప్రేమించండి. మీరు శత్రువులను ద్వేషించి మీరు కూడా ఏదో మా ఇతరులు మంచోళ్ళు అని వాళ్ళనే మీరు ప్రేమించినట్లయితే లోకస్తులే మీకు ఏమి తేడా ఉందన్నది. కాబట్టి నువ్వు సత్క్రియలు కలిగి ఉండాలి. ప్రేమ ఉన్నప్పుడే ఇతరులకు నువ్వు ఏదైనా చేయగలుగుతావు. ఏదైనా చేయాలంటే ఏముండాలి చెప్పండి? ప్రేమ ఉండాలి. అందుకని ప్రతిదీ కూడా ప్రేమతోను, జాలితోను, కరిగిరితోను ఆ విధంగా నువ్వు చేయాలి తప్ప నువ్వు ఆ మనసు లేకుండా చేసినా కానీ ప్రతిఫలం ఉండదు. ఆ మనసుతో నువ్వు చేయాలి. ఏదో ఆ రోబోలా చేయకూడదు. రోబో అదొక యంత్రం. ఆ యంత్రం ఏం చేయాలి చెప్పండి? ఆ గిన్నెలు అక్కడ పెట్టమంటే పెట్టి వస్తాయి, లేకపోతే అక్కడికి వెళ్ళి రమ్మంటే వెళ్ళి వస్తాయి, లేకపోతే యుద్ధ రంగంలోకి వెళ్ళి ఆ యుద్ధంలో సైనికులుగా ఇవ్వమంటే ఇస్తుంటుంది, లేకపోతే ఇది చేయమంటే ఆ కంప్యూటర్ లెక్కలు ఇది చేయమంటే అంటే దానికి మనసు లేదు. కానీ ఆ యంత్రం అలా తయారైపోయేలా చేస్తుంటుంది అనమాట. కానీ నువ్వు అలా కాదు. ఆ యొక్క ప్రేమ, జాలి, కనికరము, క్షమించే ఈ యొక్క మనసుతో నువ్వు చేస్తూ ఉంటావు సత్యక్రియ. ఆయన మనసు మెస్సయ్య కూడా మన పట్ల ప్రేమ కలిగే చేశాడు తప్ప ఏదో బైబిల్లో ప్రవక్తలందరూ నా గురించి రాశారు కాబట్టి ఆయన ఇలాగా పాపుల కోసం చనిపోతాడని, తిరిగి లెగుస్తాడని ఇలాగ రాశారు, నేను అందువల్ల రావాల్సి వచ్చింది, చనిపోవలసి వచ్చింది అని ఏదో ఆ విధంగా యంత్రంలాగా చేయలేదని. నీ మీద ప్రేమ కలిగే, పరిపూర్ణమైన ప్రేమ కలిగే చేశాడు ఆయన. నీవంటే ఆయనకు ప్రేమ. ఆ ప్రేమను బట్టే నెరవేర్చే సత్క్రియలు అనేవి ఆయన మీద ప్రేమతో చేయాలి. నువ్వు ఎదుటి వాళ్ళు చేసేటప్పుడు మెసేజ్ చేస్తున్నానట్లుగానే నువ్వు చేయాలి. ఎందుకంటే వారిలో పరిశుద్ధాత్మ ఉంది. నువ్వు చేస్తుంది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మకి, మెస్సయ్య వారిలో నివసిస్తున్నాడని బైబిల్ చెప్తుంది. వారిని ద్వేషిస్తే మెస్సయ్యని ద్వేషించినట్లే. అందుకు ఆయన ఏది చెప్పాడంటే సత్క్రియలు నువ్వు చేసేటువంటి ఆ మేలుకరమైన క్రియలు అవి ముందుగా నీ కోసం సిద్ధపరచబడ్డాయి. ఈ చేసే ఇప్పుడు పనులన్నీ కూడా ముందుగానే ఈ చేయడం కోసం జగత్తు పునాది వేయబడకనుపే ఆలోచనలో సిద్ధపరిచాడు. ఆయన సిద్ధపరిచి నువ్వు ఇప్పుడు చేస్తున్నావు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇక్కడ చూడండి ఆయన ఏం చెప్తున్నాడనంటే 2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఇతరులకు మేలు చేయాలనేటువంటి, కీడు చేయకుండా మేలు చేయాలనేటువంటి ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని వారిని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే అర్పించుకున్నాడు నీ కోసం. అందువల్ల ఇతరులకు మేలు చేయటం యందు ఆసక్తి కలిగి ఉంటారన్నమాట. ఆ వధువు అంటే ఆమె ముందుగా ఆయన సిద్ధపరిచాడు. ఏమేమి చేయాలో ఇక్కడ నువ్వు ఇప్పుడు జన్మించినప్పుడు ఏం చేయాలో అప్పుడే నిర్ణయించాడు ఆయన. ఎవరికి ఏం చేయాలో, సమాజంలో ఏం చేయాలో ఆయన కూడా ముందుగా నిర్ణయించబడింది. ఇప్పుడు చేస్తున్న క్రియలన్నీ కూడా ఇప్పటికిప్పుడు నువ్వు చేయడం కాదు. ఫలానా వ్యక్తి ఫలాని సమస్యలో ఉంటాడు, అప్పుడు నువ్వు వెళ్ళి సహాయం చేస్తావు. ఆ సమస్య ముందుగానే సిద్ధపరచబడింది నీ కోసం. నువ్వు ఆ క్రియ కూడా ముందుగానే సిద్ధపరచబడింది. ఇప్పటికిప్పుడు కాదు, ఆయన నిర్ణయించాడు. దాని ప్రకారం ఇక్కడ జరుగుతూ ఉంది. అందులో సత్క్రియలు యందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలని తన సొత్తుగా చేసుకోవాలని, నిన్ను తన సొత్తుగా చేసుకోవాలని ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన నీకు ఇతరులకు మేలు చేయాలని ఆసక్తి లేకుండా
నీ కడుపేదో నీ కుటుంబం ఏదో నీదే లోకమైపోయి ఇతరుల గురించి ఏమాత్రం కూడా మేలు చేయాలని ఆసక్తి లేకుండా, ఏ సత్క్రియలు లేకుండా ఉంటే నా ఇంట్లో నేను ఉంటాను, ఎవరితో నాకేం సంబంధం లేదు, నేను ఏదైనా చేసినా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ఏదైనా మేలు చేద్దామన్నా మా ఆయన ఒప్పుకోరు, నా భార్య ఒప్పుకోరు, పిల్లలు ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు, నా ఇంట్లో నేను హల్లెలూయా స్తుతి స్తోత్రం అని అనుకుంటానంటే నీ సత్క్రియలే నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. నువ్వు మేలు చేస్తున్నప్పుడు ఇతరులకి ఇతరులకి నువ్వు ఉపయోగపడుతూ ఉన్నప్పుడు, మేలు చేస్తూ ఉన్నప్పుడు నీకు అనేకం వస్తాయి. వాటన్నిటిని బట్టి నువ్వేం చేయాలి చెప్పండి? లెక్క చేయకుండా సత్క్రియలు కలిగి ఉండాలి. అందుకని సత్క్రియలు యందు ఆసక్తి కలిగి. తర్వాత ఇంకొక వచనము తీతు రాసిన పత్రికలోనే 3:8 నమ్మదగిన కనుక సర్వశక్తిమంతుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుడి యందు మనసు ఉంచినట్లు నీ సంగతులను దృఢముగా చెప్పుచుండవలని కోరుచున్నాను. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. సత్క్రియలను సర్వశక్తిమంతుని యందు విశ్వసించిన వారు అంటే ఈ మాట నమ్మదగినది కనుక, సర్వశక్తిమంతుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటి యందు మనసుంచున్నట్లు, మేలు చేయనట్టు ఇతరులకు నేను మేలు చేయాలి, ఇతరులకు నేను ఎవరికి ఏ కీడు చేయకుండా, ఏ హాని చేయకుండా ఇతరులకు నేను మేలు చేయాలి. ఆ సత్క్రియలు యందు శ్రద్ధ కలిగి ఉండాలి. మంచి క్రియలు చేయాలి. నువ్వు ఇప్పుడు ప్రార్థనకు రావడం సత్క్రియే, పాటలు పాడడం సత్క్రియే, వాక్యం వినడం సత్క్రియే, చాపలు వేయడం సత్క్రియే, తొడడం సత్క్రియే, ఇతరులకు మర్యాద చేయడం సత్క్రియే, నువ్వు ఎవరికైనా ఆతిథ్యం సత్క్రియే, ఆ బాత్రూములో అవి శుభ్రం సత్క్రియే. ప్రతిదీ కూడా నువ్వు ఆ వాక్యం బట్టి చేసి ఇతరులకు మేలు చేసే ప్రతిదీ కూడా ఏమవుతుంది చెప్పండి? సత్క్రియ కింద. ప్రతి కూడా అలాంటి మేలుకరమైనటువంటి మేలు చేసేటువంటి ఆ శ్రమ అని లెక్క చేయకుండా, వర్షం అని లెక్క చేయకుండా మేలుకరమైన మనసు కలిగినటువంటి వారు, సత్క్రియలు కలిగిన వారు, అలాంటి సత్క్రియలు కలిగిన వారికి ఆయన ఏమిస్తాడంట? నిత్య జీవాన్ని ఇస్తాడంట. ఆయన నామని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఒకటోగా ఆ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం ఒకసారి మీరు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము అమ్మ 11 అమ్మా. తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనియు ఇందువలన సర్వశక్తిమంతునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యెహోవా వలన నీతి ఫలములంటే ఏమిటి? క్రియలు. ఆ సత్క్రియల చేత నిండుకొని వారై మెస్సే దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించున్నాను. చాలా ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 6వ వచనం నుండి ఒకసారి మీరు చదవండి. మీరు నాతో పాలువారైనడు చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన నాడు యెహోవా మెస్సే దినం వరకు దాన్ని కొనసాగించుడని రూఢిగా నమ్ముచున్నాను. ఆయన నామనిస్తారు. అంటే సువార్త విషయంలో అపోస్తులైనటువంటి పౌలు గారికి ఫిలిప్పీ సమాజంలోని వారు పాలిభాగస్తులయ్యారు. నాతో పాలువారైనడు చూచి మీలో ఈ సత్క్రియను యెహోవా మెస్సే దినం వరకు, 2వ రాకడ వరకు మీరు దాన్ని కొనసాగించినడు అంటాడు. సత్క్రియ అంటే ఏమిటి చెప్పండి? సువార్త విషయంలో నువ్వు సహాయపడడం కానీ, పత్రికల విషయంలో సహాయపడడం కానీ. పౌలు గారు సువార్త ప్రకటించడం అంటే మరి పత్రికలు అంటే ఆ రోజుల్లో చర్మపు కాగితాల మీద రాసేవారు. ఆ వారిని సత్క్రియ అంటున్నాడు ఆయన. వాక్య విషయంలో నువ్వు సహాయపడేందుకు బైబిల్ ఉండదంటే ఆ సహకారులు పేర్లు జీవగ్రంథంలో రాయబడిన ఉంటాడు. ఆయన నామనిస్తాడు. ఆ విధంగా నువ్వు మేలుకరమైన పనులు చేసేటువంటి వాళ్ళు ఏమంటారు చెప్పండి?
సత్క్రియలు కలిగిన వాళ్ళు అంటారు. ఆ సత్క్రియలు కలిగిన వారికి నిత్య జీవం ఇస్తాడు ఆయన. అందరికీ కాదు, ఏదో నేను నమ్ముకున్నాను అని ఆ యొక్క పరిగమాలలో బోధించేటువంటి బ్రహ్మమేడ్ సంఘాల్లో ఏదో ఆ క్రీస్తు బ్రహ్మని, అలాంటి క్రీస్తు థామస్ అని ఆ దుష్టైన బోధనను అనిపించే వారిలో ఉండి నేను సత్క్రియని కలిగి ఉన్నట్టు అవదని. పరిశుద్ధాత్మ కలిగి చేసిన వారిదే గుర్తించబడతారు. పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తే వేకు నక్షత్ర వర్తమానాన్ని గుర్తిస్తాడు. పరిశుద్ధాత్మ లేనోడు వేకు నక్షత్ర వర్తమానాన్ని తిరస్కరిస్తాడు. వాడు ఎన్ని మంచి క్రియలు చేసినా కానీ అవి దుష్టక్రియలే, అవి సర్వశక్తిమంతుని దృష్టిలో మురికి గుడ్డలే, మురికి క్రియలే అనుంది. అందుకని కొర్నేలి కూడా ఏం చేశాడు చెప్పండి? మొట్టమొదట ప్రార్థించాడు, ధర్మకార్యాలు చేశాడు. సర్వశక్తిమంతుని భయభక్తులు కలిగి ఉండి చెడుతనానికి దూరంగా ఉన్నాడు అతడు. అలాంటి కొర్నేలి మరలా సర్వశక్తిమంతుని దగ్గరికి ఆ కార్యాలు చేరినప్పటికీ కానీ అతడు మరలా నామములో బాప్తిజం పొందుట కొరకై పరిశుద్ధాత్మను పొందుకోవడం కోసమై పేతురు దగ్గరికి నడిపించబడ్డాడు. అతడు ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆ విధంగా కార్యాలు చేరాయి. ఆ చేరాయి కాబట్టే సత్యం ఎక్కడుందో అక్కడ నడిపించాడు ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆ చేరుతున్నాయి కదా, పర్వాలేదులే, నామల బాప్తిజం పొందడం పోయిన పర్లేదు, పరిశుద్ధాత్మను పొందుకోపోయిన నామల బాప్తిజం పొందడం ద్వారా పరిశుద్ధాత్మ పొందుకోపోయిన పర్లేదు, నా కొర్నేలి ప్రార్థన ధర్మకార్యాలు చేరిపోయాయి కదా, నా ప్రార్థన కూడా నా క్రియలు కూడా చేరతాయిలే అని నువ్వు అభిప్రాయపడు. అది మంచిదే. కానీ కొర్నేలి తర్వాత ఎక్కడికి వచ్చాడు చెప్పండి? నామం దగ్గరకు వచ్చాడు, బాప్తిజం పొందాడు. నీవు కూడా ఆ విధముగా ఈ చివరి కాలంలో పరిశుద్ధాత్మ క్రింద ఉండాలి. పరిశుద్ధాత్మ ద్వారా చేసేటువంటి ఆ సత్క్రియలు కలిగిన వారికి ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. బైబిల్లో తబితా ఉంది, అది అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో ఉంది. ఆ తబితా పిల్లారా, ఆమె సత్క్రియలు కలిగినటువంటిది, ధర్మకార్యాలు చేసేటువంటిది. ఆ తబితా విధవరాండ్రు ఎవరైనా ఉంటే, అనాథలైనటువంటి దిక్కులేనటువంటి తృణీకరించబడుతున్నటువంటి ఆ విధవరాళ్ళు ఎవరైనా ఉంటే ఆ విధవరాండ్రకి అంగీలను వస్త్రాలని ఆమె కుట్టించి ఇచ్చేది. ఆమె ఒక సమయంలో కాయిలా పడి ఆమె చనిపోయింది. చనిపోయినప్పుడు ఆమెను శవాన్ని కడిగి ఆ శిష్యులు ఆ మేడగదిలో ఉంచారు. అది యొప్పేలో జరిగినటువంటి సంఘటన. అది ఆ లుద్దకు యొప్పే దగ్గరగా ఉండడం వల్ల ఆ లుద్దలో ఆ యొక్క అపోస్తుడైనటువంటి పేతురు గారు అక్కడ ఉన్నారు. ఆ పేతురు గారు అక్కడ ఉన్నారనే విషయము వీరికి తెలిసిన దానిని బట్టి త్వరగా ఇద్దరు మనుషులు పంపించి పేతురు గారిని త్వరగా తీసుకుని రమ్మని చెప్పారు. పేతురు గారిని త్వరగా తీసుకుని రమ్మని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళి పేతురు గారికి జరిగిన విషయం చెప్పి త్వరగా తీసుకుని వచ్చారు. పేతురు గారు వచ్చారు. పేతురు గారు వచ్చినప్పుడు అక్కడ ఈ విధవరాండ్రు కూడా వచ్చారు. వచ్చి ఆ తబితా చేసిన ఆ సత్క్రియలు ఇతరులకి మేలు చేసింది. ఆమె ఆ యొక్క అంగీలను, చిరిగిపోయిన అంగీలను, లేకపోతే ఆమె ఎలాగ అంగీలను ఆ కుట్టి లేని వాళ్ళకి ఎలాగ ఇచ్చిందో, అనాథలైన వారికి ఎలా ఇచ్చిందో, ఆ వస్త్రాలను ఎలా ఇచ్చిందో, లేని వాళ్ళకి ఆమె కొని కుట్టి ఎలా ఇచ్చిందో, ఇవన్నీ కూడా ఆ విధవరాండ్రు వచ్చి కన్నీళ్లు కాడుస్తూ తబితా ఉన్నప్పుడు ఇలాగ సత్క్రియలు చేసిందని చెప్పి వాళ్ళు ఏడ్చేశారు. అప్పుడు పేతురు గారు, మీరందరూ వెళ్ళి పిలవబండని ఆ యొక్క తబితా దగ్గరికి, శవం దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడు పేతురు గారు. ప్రార్థించిన తర్వాత అతడు మోకరిల్లి ప్రార్థించిన తర్వాత తబితా లేపు అని చెప్పాడు. ఓ కళ్ళు తెరిచి చూసింది. ఆ యొక్క పేతురును గుర్తుపట్టి అప్పుడు చూసినప్పుడు పేతురు గారు చేయబట్టుకుని ఆ తబితాని పరిశుద్ధులకి, ఆ యొక్క విధవరాండ్రకి పేతురు గారు అప్పగించారు. లెమ్ము, సత్క్రియలు కలిగిన వారిని ఈ చివరి కాలంలో కూడా లెమ్ము అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. ఎందుకంటే మరణమనగా నిద్ర, మనము నిద్ర మేల్కొనులో వేళలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు నీవు కూడా సత్క్రియలు తబితా వలె సత్క్రియలను కలిగి ఉన్నట్లయితే, తబితాని లెమ్మని చెప్పినటువంటి ఆయన, ఆ పేతుల్లో ఉండి చెప్పినటువంటి ఆయనే ఇప్పుడు కూడా నిన్ను
ఈ యొక్క మరణమైనటువంటి లోకము నుండి, మరణించే నశించే మర్చిపోయిన ఈ శరీరము నుండి పైకి రమ్మని లాజరును పిలిచినట్టు నిన్ను ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన నామమున సత్క్రియలు కలిగిన వారికే నిత్య జీవము. ఆయన నామమున నిత్య జీవం అనగా దానిలో ఇక మరణము లేదు, దుఃఖము లేదు, కన్నీరు లేదు, వ్యాధులు లేవు. అది ఒక నూతన ఏదోనే ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా. అందువల్లే సత్క్రియల కోసమే నువ్వు సృష్టించబడ్డావు. నీ కోసం ముందుగా నువ్వు చేయవలసిన పనులు ఆయన నిర్ణయించాడు. ఆ తబిత చేయవలసినటు వాటిని ఆ బట్టలు కుట్టడము, లేకపోతే అంగీలు, ఆమె ధర్మకార్యములు చేయడము, సత్క్రియలు, ఇవన్నీ ముందుగా సిద్ధపరచబడ్డాయి. ఆమె భూమి మీద జన్మించినప్పుడు ఆమె కోసం సిద్ధపరచబడిన పనులను ఆమె చేసింది. నీ కోసం కూడా ఇక్కడ సిద్ధపరచబడినటువంటి క్రియలను నువ్వు చేయాలి. ఆ చేసేవారినే ఇప్పుడు ఆ యొక్క తబితానే లెమ్ము అని పిలిచిన రీతిగానే ఇప్పుడు కూడా ఆయన లెమ్మని పిలిచేవాడుగా ఆయన ఉన్నాడు. ఆయన న్యాయాధిపతి. ఇప్పుడు నీ యొక్క సత్క్రియలకు నిత్య జీవాన్ని ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన నామమున హల్లెలూయా. ఈ భేదమును కలిగించే వారికి ఆయన ఏం చేస్తాడు చెప్పండి. చూడండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు ఒకసారి చూడండి. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతి లోబడి వారి మీదకి సర్వశక్తిమంతుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయ ప్రతి మనిషిని ఆత్మకు మొదట యూదునికి గిరిసి దేశస్థునికి కూడా శ్రమయు వేదనను కలుగును. ఆయన నామమునిస్తారు. మీరు దీని గురించి చూడాలంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము తుయతైర సంఘ కాలాన్ని గురించి మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనంలో అక్కడ న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. అక్కడ న్యాయాధిపతిగా ఆయన ఏం చెప్తున్నాడంటే వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తానని చెప్తున్నాడు. అక్కడ ప్రతిఫలం ఏమిటో, శ్రమ వేదన ఎవరికో అక్కడ రాయబడింది. చూద్దాం మనము 18వ అధ్యాయము మొదటి నుండి. తుయతైరలో ఉన్న సంఘముతో ఇలాగు రాయము. అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిన పోలిన పాదములు గల సర్వశక్తిమంతుడు కుమారుడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనాన్ని నేను ఎరుగుతున్న. ఇక్కడ ఏమన్నాడు చెప్పండి. నువ్వు ఎలా ఉన్నావో నేను తెలుసు, నువ్వు ఎంత ఎత్తున్నావో నాకు తెలుసు, నీకెంత బలం ఉందో నాకు తెలుసు, నువ్వెంత ఆస్తి కలిగినావో నాకు తెలుసు, నీకెంతమంది బంధువులు ఉన్నారో నాకు తెలుసు, నీకెంత పేరుందో నాకు తెలుసు, ఎంత ఖ్యాతి ఉందో నాకు తెలుసు, నీకెంత పలుకుబడి ఉందో నాకు తెలుసు. అలాంటలేదు ఆయన. బాహ్య సంబంధమైన వాటిని గురించి ఆయన మాట్లాడడం లేదు, కానీ అంతరంగ సంబంధమైన వాటిని గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఆయన ఉన్నాడంటే నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. అయితే నీ మొదటి క్రియల కన్నను కడపటి క్రియలు మరి ఎక్కువ నేను ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. తాను ప్రవక్తనని చెప్పుకున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిస్తున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుస్తా ఉంది. పిల్లారా, ఆనాడు ఏలియా దినాల్లో, ఎందుకంటే తుయతైర సంఘ కాలంలో ఏలియా ఆత్మ కలిగిన వారు ఉన్నారు. మునుడి కంటే ఎక్కువ క్రియలు, మంచి క్రియలు కలిగిన వారు ఉన్నారు. మెస్సీ క్రియలు కలిగిన వారు ఉన్నారు. ఏలియా ఆత్మ కలిగిన వారు ఉన్నారు. అలాగే ఇక్కడ యెజబెలు కూడా ఉంది. ఆమె మోసపరుస్తూ ఉంది. సత్క్రియలు కలిగిన వారు ఉన్నారు. మంచి క్రియలు కలిగిన, సహనం కలిగి ఉండడం సత్క్రియ, దీర్ఘశాంతం సత్క్రియ, నీ కోపాన్ని జయించడం సత్క్రియ, ప్రేమ కలిగి ఉండడం సత్క్రియ. ఇవన్నీ కూడా సత్క్రియల కిందకే వస్తాయి. కాబట్టి ఇంత మున్నప్పటి కంటే ఎక్కువ మంచి క్రియలు, సత్క్రియలు కలిగినటువంటి వారు ఉన్నారు ఆ సంఘంలో. అదేవిధంగా
ఎందుకంటే నేను ఇక్కడ సంఘ కాలాన్ని గురించి మాట్లాడడం లేదు, కానీ ఈ కాలానికి పోల్చి చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ న్యాయాధిపతిగా అగ్ని జ్వాలలతోనూ అపరంజి వంటి పాదములతోనూ ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన మన మధ్య అదే విధంగా ఉన్నాడు. 1988లో బంగారపు రవ్వలతో ఆయన కమ్ముకున్నాడు. 1993లో అగ్ని జ్వాలలతో కమ్ముకున్నాడు. అది న్యాయాధిపతి యొక్క తీర్పుని సూచిస్తూ ఉంది. అది ఇప్పుడు ఇక్కడ అందుకనే మనము ఆ యెజెబెలు ఏలియా దినాల్లో యెజెబెలు చచ్చిపోయినా ఆత్మ సావలేదు. అందుకనే ఆత్మ ఇప్పటికీ అనేక మంది మత్స్యాగ సంఘాల స్త్రీలలోనికి, అలాగే బ్రహ్మం గారి సంఘాల్లో కొన్ని సంఘాల్లోకి అది ప్రవేశించి స్త్రీ బోధకులుగా తయారు చేసింది. వాళ్ళు అధికారం చేస్తూ ఉపదేశిస్తున్నారు. మీకు అర్థమైందా? ఆనాడు యెజెబెలు బయలును గురించి బోధించింది. బయలు అంటే సూర్యుడు అని అర్థం. ఆ స్త్రీ సూర్యుని గురించి బోధించింది. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు కూడా బ్రహ్మం గారి సంఘాల్లో స్త్రీ ద్వారా నీతి సూర్యుని రాకడ జరుగుతుందంటారు. వాళ్ళు అంటే 1963లో ఆయన వచ్చేసాడు. ఆయన వచ్చేసి ఇప్పుడు వధువులో ఉన్నాడు నీతి సూర్యుడు. ఇప్పుడు నీతి సూర్యుని రాకడ వధువు ద్వారా జరుగుతూ ఉంది. ఇది నీతి సూర్యుని బోధ అంటారు వాళ్ళు. ఆమె యెజెబెలు ఆనాడు ఎలాగైతే మోసగించిందో అనేక మంది ఇశ్రాయేల్ని, ఇప్పుడు కూడా ఆత్మ సంబంధంగా ఈ వధువు సంఘాల్లో ఉన్నటువంటి ఆత్మ సంబంధం ఇశ్రాయేలుని నీతి సూర్యుని రాకడనేటువంటి బోధ ద్వారా, ఈ వధువు బోధ ద్వారా, వధువు ద్వారా నీతి సూర్యుని రాకడ జరుగుతున్నది. ఈ బోధ అనేక మందిని మోసం చేస్తూ ఉంది. అందుకనే యెజెబెలు ఈనాడు బ్రహ్మం గారి సంఘాల్లో కొన్ని సంఘాల్లో ప్రవేశించి వధు వేషం వేసుకొని నీతి సూర్యుని బోధ చేస్తూ మోసగిస్తా ఉంది. ఆత్మ చచ్చినా కానీ ఆ యెజెబెలు చచ్చినా కానీ ఆత్మ చావల. ఎందుకంటే యెజెబెలు ఏం చేసిందనంటే ఆ రోజుల్లో అక్కడ ఉన్నప్పుడు ఆ వేషం వేసుకుని మోసం చేసింది. మత్స్యా సంఘాల్లోకి వచ్చి టీవీల్లో, రేడియోల్లో, చర్చిల్లో అన్నింటిలో కూడా మెస్సీని గురించి బోధిస్తూ మోసగిస్తుంది. అది యెజెబెలు ఆత్మది. టీవీలో చెప్తున్నారు చాలామంది. మా అమ్మగారు చాలా బాగా చెప్తుంటారండి, పాస్టర్ గారి కంటే బాగా చెప్తారు, మా అమ్మగారే బాగా చెప్తారు అంటారు చాలామంది. దానిలో యెజెబెలు ఆత్మ ఉందని ఆ సంఘంలో వాళ్ళకి తెలియదు. అందుకని అది గుడ్డిది అని చెప్తుంది బైబిల్. అది దిక్కుమాలింది, దిగంబరిది, గుడ్డిది. అది తెలియదు దానికి, గుడ్డిది. అందుకని ఇజ్రాయిలు కూడా అన్నారు గుడ్డితనంలో ఉన్నారు కాబట్టి వారు ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకి తెలియలా. ఇప్పుడు కూడా వీళ్ళకి గుడ్డితనంలో ఉన్నారు కనుక థామస్ అనే వాడి ద్వారా, థామస్ అంటే వధువు అంట, వాడి ద్వారా రాకడ జరుగుతుందంట, స్త్రీ ద్వారా రాకడ జరుగుతుందని. ఆ రోజులో కూడా యెజెబెలు ద్వారా రాకడ జరుగుతుంది అనుకున్నారు ఆ గుంపు. యెజెబెలు ద్వారా మాట్లాడుతున్న యెజెబెలు ఎవరు చెప్పిన గొప్ప మర్మాలు చెప్తా ఉంది అని అనుకున్నారు ఆ గుంపు. ఇప్పుడు కూడా వీళ్ళు అదే విధంగా అభిప్రాయపడి అనేక మందిని మోసం చేస్తున్నారు వీళ్ళు. అందువల్ల బైబిల్ చెప్తుంది తీర్పు దినములో ఒకవైపు మెస్సీ సత్క్రియలు కలిగిన వారు ఉన్నారు, ఇప్పుడు తుయతైన సంఘంలో ఉన్న రీతిగానే ఇప్పుడు యెజెబెలు ఆత్మ కలిగిన వారు కూడా ఉన్నారు. చదవండి తర్వాత మనం. ఇదిగో దాన్ని 22వ వచనంలో, ఇదిగో దానిని మంచం పట్టించి, గొప్ప 21వ వచనం చదువమ్మా. మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చింది కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందా నలదు. ఈ యెజెబెలు ఆత్మగార పట్టేసింది అనుకోండి, మారరేక. ఆ జారత్వం అని అంటే వాక్యంలో లేని దాన్ని కలిపినట్లయితే అది జారత్వం అవుతుంది. వాక్యంలో లేని దాన్ని బైబిల్లో ఎక్కడైనా ఒక స్త్రీ ద్వారా రెండవ రాకడ జరుగుతుందని బైబిల్లో ఎక్కడుందో చెప్పమనండి. కాబట్టి వీరు మోసం చేస్తున్నారు. వీరు బైబిల్ చెప్తుంది ఆత్మ పట్టేసింది అనుకోండి, చివరిగా పట్టే ఆత్మదే. ఆ ఆత్మగా ఆయన వదిలేశాడు అనుకోండి యెజెబెలు ఆత్మకి, ఇక మారు మనసు పొందరాడు. యెజెబెలు కూడా ఆ రోజుల్లో మారలా. ఏలియా వచ్చాడు ఆ కాలంలో. ఏలియా వచ్చి ధర్మశాస్త్రాన్ని గురించి ప్రకటించాడు. కానీ ఏమాత్రము కూడా వారు మారలేదు. యెజెబెలు మారలేదు.
మారు మనసు పొందనల్లదు కనుక. తర్వాత చూడమ్మా, ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించిన వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేస్తాను. దాని పిల్లలను, ఇక్కడ ఈ మాట గుర్తు పెట్టుకోండి, వారిని బహుశ్రమల పాలు చేస్తాను. తర్వాత చదువు, దాని పిల్లలను నిశ్చయముగా చంపుతాను. అందువలన అంతరేంద్రియములను హృదయములను పరీక్షించువాడు నేనే అని సంఘములన్నీ తెలుసుకున్నాను. మరియు మీలో ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాను. అయితే తుయితేరులో కడమవారైనటువంటి అంటే నీ మొదటి క్రియల కంటే కడపటి క్రియలు ఎక్కువైనని ఎవరితో ఎత్తి చెప్పాడో వారితో ఆయన చెప్తున్నాడు. అనగా ఈ బోధన అంగీకరించకుండా, అపోస్తుల బోధన అంగీకరించక ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పినది ఏమనగా, చూడండి, సాతాను బోధన అంగీకరించకుండా మెస్సయ్య బోధన ఎవరైతే అంగీకరించారో వారందరితో నేను చెప్పినది ఏమనగా, మీ పైన ఏ భారము పెట్టను. చూడండి, నేను వచ్చు వరకు మీకు కలిగి అనేది రెండవ రాకడ వరకు రెండవ రాకడ వరకు మీకు కలిగి ఉన్నదాన్ని, మీకు కలిగి ఉన్న సత్క్రియలని గట్టిగా పట్టుకొని ఉండండి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనముల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును, వారు కుమ్మను వారి పాత్ర వలె పగలగొట్టబడతారు. మరియు అతనికి వేకు చుక్కని ఇచ్చేదను. చాలా అయినా మనస్తా. హల్లెలూయా. ఆ సత్క్రియలు ఎవరైతే కలిగి ఉన్నారో వారికి ఆయన వేకు చుక్కనిచ్చేది. అదే నిత్యజీవం. నిత్యజీవం అనగా నా మాటలు, ఆయనే నిత్యజీవం అని మనకు యోహాను సువార్తలో కనబడతా ఉంది. నిత్యజీవం అనగా ఎవరు చెప్పండి? ఆయనే. వేకు నక్షత్రం అనగా ఆయన బిరుదది. నిత్సూర్యుడు అనగా ఆయన బిరుదది. అలాగే లోయలలో పద్మము, షారోను పుష్పము అవి ఆయన బిరుదులు. ఇప్పుడు ఆయన నిత్య జీవముగా వదువుకున్నాడు. ఆయన రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఆమెకి ఆయనే నిత్య జీవము, ఆమెకు ఆయనే ప్రతిఫలము, ఆమెకు ఆయనే జీతము, ఆయనే ప్రతిఫలముగా ఉంటున్నాడు. ఆ రక్షకుడే ఆమెకు ప్రతిఫలముగా ఉంటున్నాడు. ఓ మరణము లేదు, ఓ నూతన ఏదోనులోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళేవాడు ఆయనే. సత్క్రియలు కలిగినటువంటి వారికి నిత్య జీవము ఆయనే. నువ్వు అక్కడ ఆయన ఎక్కడ ఉంటే అక్కడ మరణము లేదు, వ్యాధులు లేవు, దుఃఖము లేదు, కన్నీరు లేదు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఆయనతో నీ ఉండబోతూ ఉన్నందుకు సంతోషముగా లేదా? అలాగే భేదములు కల్పించిన వారికి శ్రమయు వేదనయు కలుగునని బైబిల్ చెప్తుంది. యోదావు రాసిన పత్రిక అది ప్రకటన గ్రంథానికి ముందుంటే చూడమ్మా, మొదటి అధ్యాయం 17వ వచనం నుండి మీరు చదవండి. అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురేషుల చొప్పున నడుచు పరిహాసకులుందరని మన యెహోవా మెస్సీయ అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకునండి. అట్టివారు ప్రకృతులు సంబంధులను ఆత్మలేని వారై ఉండి భేదములు కలుగు చేయుచున్నారు. కాబట్టి పిల్లారా, ఆత్మలేని వారు ప్రతి కాలంలో ఉన్నారు. మెస్సీ కాలంలో ఉన్నారు. అక్కడ పరిచయులు, సద్దుకైలు, ప్రధానార్చకులు అందరూ కూడా పరిశుద్ధాత్మ లేదు వాళ్ళలో. అనేక భేదాలు కల్పించారు వాళ్ళు. మెస్సీ సత్యాన్ని తృణీకరించారు, సత్యాన్ని సిలువేశారు ఆ రోజుల్లో. అలాగే మత్స్య సంఘాల్లో ఆ యొక్క బాప్టిస్ట్ సంఘం, లోదన సంఘం, పెంతుకోస్ సంఘం, ఎస్కోలు గుంపులు, ఇలాగ దినకరణ సంఘం, వాళ్ళ సంఘం, వీళ్ళ సంఘం, బైబిల్ మిషన్, రకరకాలు ఉన్నాయి. వీటన్నీ కూడా పరిశుద్ధాత్మ లేని సంఘాలు. అందుకని ఒక సంఘానికి పడదు.
వీళ్ళందరూ కూడా సత్యాన్ని నమ్మనీయకుండా భేదములు కలుగు చేశారు వీళ్ళు. అలాగే వధువు సంఘాల్లో ఇందాక మనం చెప్పుకునే రీతిగా వధువు ద్వారా నిత్య రాకడ జరుగుతుందని, బ్రహ్నాం గారి క్రీస్తని, థామస్ అనేవాడు క్రీస్తని, ఇలాగ రకరకాలుగా అర్ధరాత్రి కేకని రకరకాల బోధలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆత్మ లేని సంఘాలు ఇవి. పరిశుద్ధాత్మ లేదు. అందుకనే వారు భేదములు కలుగు చేయుచున్నారు. ఇక్కడ నిత్య జీవం అనగా వేకు నక్షత్రం. వేకు నక్షత్రాన్ని వాళ్ళు తిరస్కరిస్తున్నారు. వేకు నక్షత్రమే తలరాయి, వేకు నక్షత్రమే దావీదు కేడము. బ్రహ్నాం గారు తలరాయిగా, దావీదు కేడముగా ఆయన వచ్చుతున్నాడు అంటాడు. ఇప్పుడు మనకు ఆయన తలరాయిగా ఉన్నాడు. అదే ప్రేమ. నీకు నిత్య జీవము. సత్క్రియలు కలిగిన వారు ఆయన పొందుకుని పైకి ఆయన పొందుకుంటారు. ఈ యొక్క దుష్టక్రియలు కలిగిన వారు ఇక్కడ యెజెబెలు గురించి చెప్పబడిన రీతిగా దాని పిల్లల్ని నేను చంపేదను, శ్రమలు పాలు చేస్తాను. అందుకని యెజెబెలు బోధను వెంబడించిన వారు ఆనాడు యెజెబెలుకి ఏ గతి పట్టిందో, ఏ విధంగా ఆమె చంపబడిందో ఏలియా ఆరోహణమైన తరువాత, అందుకని ఏలియా కూడా వేకు నక్షత్రాన్ని పొందుకున్నాడు. మనకి ఇవ్వబడిందంటే ఏలియా కూడా ఇవ్వబడినట్టే. మెస్సీని పొందుకుని పైకి వెళ్ళిపోయాడు. కాబట్టి వీరందరూ కూడా విడవబడిన వీరందరూ కూడా ఉగ్రతను పొందుకుంటారు. సర్వశక్తి మీద కోపానికి గురి అయిపోతారు. వీళ్ళందరూ కూడా ప్రమాదంలో పడిపోతారు. యెజెబెలు బోధన వెంబడించిన వారందరూ కూడా, స్త్రీ బోధన వెంబడించిన వారందరూ కూడా ఏ ఇంటిలో కానీ సంఘములో కానీ స్త్రీ శిరస్సుగా ఉండకూడదు. ఆయనే శిరస్సుగా ఉండాలి. ఆయనే తలరాయిగా ఉండాలి. ఎవరికైనా రాయిగా ఆయనే ఉండాలి. అందుచేత ఈ యొక్క తలరాయిని యెజెబెలు నిరాకరించి మెస్సీ స్థానాన్ని ఆమె తీసుకున్నది. అదే తప్పు. మెస్సీ యొక్క స్థానాన్ని, ఆ రాకడ అనేది మెస్సీకి సంబంధించింది. ఆ స్థానాన్ని ఎవరు తీసుకోకూడదు. కానీ బ్రహ్నాం గారి సంఘాల్లో ఉన్నటువంటి ముష్టి గుంపులు కొన్ని స్త్రీకి ఇచ్చేసి స్త్రీ ద్వారా రాకడ జరుగుతుందని ఆ స్థానాన్ని స్త్రీకి ఇచ్చారు. పురుషుడు మెస్సీ స్థానంలోనికి ఆ సంఘాన్ని తీసుకెళ్లి పెట్టారు. అది తప్పు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు నీకు నిత్య జీవముగా ఈ యొక్క తీర్పు దినములో, ఈ ఉగ్రత దినములో నీవు ప్రతిఫలముగా వేకు నక్షత్రమైన మెస్సీని నువ్వు పొందుకుంటున్నావు. ఆయనే నిత్య జీవము. లోకమైనట్లయితే నువ్వు ఎత్తబడిన తర్వాత ఇదే దినములో, ఈ తీర్పు దినములోనే ఏం పట్టుకుంటారు చెప్పండి? లోకము, శ్రమ, వేదన. వాళ్ళు నరకబడి అగ్గిలో వేయబడతారని మనం యావదాస్తిని పొందుకుంటాము. అది నిత్య జీవము. అక్కడంతా నిత్య జీవం ఉంటుంది. మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏముండదు. ఆయనే నిత్య జీవము. దానిలోనికి మనం ప్రవేశించబోదు. ఉగ్రత దినములో ఇప్పుడు వాని క్రియలు చొప్పున ఆయన ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మనం ఇప్పుడు చాలా ధన్యులమై ఉన్నాం. ఇది ఉగ్రత దినములో మనం ఉన్నాం. మనకు ఉగ్రత దినాన్ని ఆయన బయలుపరిచాడు. దినమనగా జామంటే ఏమిటో ఆయన బయలుపరిచాడు. కాబట్టి ఇప్పుడు నిత్య జీవాన్ని మనము పొందుకుంటున్నాం. మిగతా వాళ్ళు అయినట్లయితే నిత్య శిక్షణ వాళ్ళు నరకబడి అగ్నిలో పడవేయబడతారని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి వారికి అది ప్రతిఫలము. నీకు ఆయనే ప్రతిఫలం. ఆయన కంటే మనకి ఇంకేం కావాలి? నీవన్నీ కలిగి ఉండి ఆయన లేకపోతే ఏ ప్రయోజనము లేదు. ఏమీ లేకపోయినా ఆయన ఉన్నా నీకు చాలు. ఆయన నమ్మాలి. హల్లెలూయా. ఇప్పుడు వాని క్రియలు చొప్పునగా సత్క్రియలు కలిగిన వారికి నిత్య జీవాన్ని, దుష్టక్రియలు కలిగిన వారిని నరికి అగ్నిలో పడవేయడము. ఇప్పుడు వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. మీరు ఖచ్చితంగా మీరు లేఖనాలు మీరు గమనించినట్లయితే ఆ కాలంలో ఉన్నట్లుగానే ఇప్పుడు కూడా జరగడం మనం చూస్తున్నాం. కాబట్టి వాళ్ళు తెల్లవారుజామున వాళ్ళు రక్షించబడ్డారు. దానికంటే శ్రేష్టమైనది వాళ్ళు ఓడను పొందుకున్నారు, సోయరును పొందుకున్నారు. మనమైతే మెస్సయ్యను పొందుకుంటున్నాం. ఆయన నామనిస్తాం. ఓడ కంటే సోయరు కంటే మెస్సయ్యే గొప్పవాడు. ఒకే దినమున రెండు కార్యాలు. ఉగ్రత దినములో నీతిమంతులు రక్షించబడ్డారు. తెల్లవారుజామున సూర్యుడు ఉదయించినప్పుడు సొదొమ గొమొర్రా మీదకి అగ్ని గంధకాలు వచ్చాయి. అలాగే మోషే ఏలీయాలు వచ్చినప్పుడు
బహుశ్రమలు భూమి మీదకి వస్తాయి. ఒకే దినమున 2 కార్యాలు. అందుకని మొదటి రాకడలో 33.5 సంవత్సరాలు ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా ఈ రెండవ రాకడలో కూడా ఖచ్చితంగా 33.5 సంవత్సరాలు ఉంటాయి. ఆయన నామస్తు హల్లెలూయా. ఆనాడు 33.5 సంవత్సరాలు, ఈనాడు కూడా జాముకి ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 30. 3 4 12, 4 జాములు. సాయంకాలము నుండి అర్ధరాత్రి వరకు 30, అర్ధరాత్రి నుండి కోడి కూసే వేళ వరకు 30. ఆ విధంగా 4 జాములు మనం లెక్కించుకుంటూ వస్తే సాయంకాలం, అర్ధరాత్రి, కోడి కూసే వేళ, కోడి కూసే వేళ దగ్గర నుండి తెల్లవారుజాము, ఇలాగ మనం లెక్కిస్తే 4 30, 4 3, 4 3 అంటే 4 30, 120 కాలా సరిపోతాయి నో కాలానికి. అంటే జాముకు వచ్చి ఎన్ని సంవత్సరాలు చెప్పండి? సాయంకాలం నుండి అర్ధరాత్రి వరకు 30 సంవత్సరాలు. ఆ విధంగా మనం లెక్కించుకుంటూ వస్తే జాముకు 30 సంవత్సరాలు. కాబట్టి మనకు కూడా 1996 నుండి 2025కి ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాలు వధువుకి ఇవ్వబడినటువంటి సంవత్సరాలు ఇవి. ఆమె దీని నుండి ఎత్తబడతాం అంటే నిత్య జీవాన్ని పొందుకొని పైకి వెళ్ళిపోతాయి. అందుకనే ఉగ్రత దినం 33.5 సంవత్సరాలు. 33.5 అంటే మోషే ఏలియాలు వస్తారు. అది కూడా రెండవ రాకడకు సంబంధించింది. 33.5 సంవత్సరము అక్కడ తీర్పు ఉగ్రత, మోషే ఏలియాలు వస్తారు. అందుకని బైబిల్లో రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయంలో ఏమంటుందంటే ఆయన మహిమతోనూ దూతలతోనూ ఆయన వస్తాడని ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనము మహిమను పొందుకొని పైకి వెళ్ళిపోతే ఆ దూతలు రంగం మీదకి వస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? భయంకరమైన శ్రమలు వస్తాయి. భూమి మీద శ్రమ, వేదన భూమి మీద ఉంటుంది. ఇంకా సంతోషం ఉండదు మనం ఎత్తబడిన తర్వాత. అందుకనే నోహు కుటుంబం ఓడలోనికి వెళ్ళిన తర్వాత, లోతు సోయరికి వెళ్ళిన తర్వాత సొదొమ గొమొర్రాలో కానీ ప్రపంచంలో కానీ సంతోషం లేదు. అప్పటి వరకు సంతోషించి తిని తాగి ఎగిరి గంతులేసిన వాళ్ళందరూ కూడా శ్రమ, వేదన, దుఃఖంతో ఉండిపోయారు. ప్రాణాలు పోయాయి. మనం ఎత్తబడిన తర్వాత మోషే ఏలియాలు వచ్చిన భూమి మీద ఉండేది అది. అందువలనే ఆ తీర్పు అంటే ఏమిటి చెప్పండి? ఉగ్రత దినం అంటే ఏమిటి చెప్పండి? ఈ 30 సంవత్సరాల్లో ఆయన తన వధువుతో మాట్లాడి వధువుని తీసుకెళ్ళిపోతాడు. 3.5 సంవత్సరము అది బహుభయంకరమైన శ్రమకాలం. అది ఆ సమయంలోనే మెస్సయ్య వచ్చి యూదులను కలుసుకుంటాడు. కాబట్టి ఈ 30 ఆ 3.5 కలిపి ఎంత అవుతుంది చెప్పండి? అంటే రక్షించడము, ఉగ్రత, శ్రమకాలం. ఆ 3.5 ఈ 30 కలిసి 33.5. ఆయన మరి స్తోత్రం హల్లెలూయా. మొదటి రాకడలో ఆయన గొర్రె పిల్లగా వచ్చి 33.5 సంవత్సరంలో ఆయన భూమి మీద ఉన్నాడు. ఇప్పుడు కూడా 30 సంవత్సరములు ఆయన వధువుతో ఉండి వధువును పైకి తీసుకుని వెళ్ళి 3.5 సంవత్సరము మోషే ఏలియాలతో ఉండి ఎవరైతే ఆ యెజెబెలు బోధను, ఆ సిద్ధాంతాలు వాటిని అనుసరించారో, ఆ యెజెబెలును దాని బోధనలు అనుసరించిన వారందరినీ కూడా శ్రమ, వేదన 3.5 సంవత్సరం భూమి మీద ఉండబోతున్నాయి. అందుకని ఉగ్రత దినం 1996లో ఆరంభమైంది. మనకి 30 సంవత్సరాలు తర్వాత 3.5 సంవత్సరం 33.5 సంవత్సరాలు ఉగ్రత దినమైనది. ఆయన నామం అది ఆయన యొక్క దినం. అబ్రహాము ఆ దినమును 33.5 సంవత్సరాల దినమును అబ్రహాము చూడగోరెను. అబ్రహాము ఈ దినాన్ని లోతు కాలంలోనే చూశాడు. ఆయన నామనిస్తారు. లోతు తప్పించబడము, సొదొమ గొమొర్రా కాల్చివేయబడు ఇలాగూ జరుగుతుందని మన విషయంలో ఆనాడే అబ్రహాము గారు చూశాడు. ఈ దినమును అబ్రహాము గారు చూడగోరెను. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకని సొదొమ గొమొర్రా కాలిపోతూ ఉన్నప్పుడు దూరముగా ఉండి తెల్లవారుజామున వాటిని చూశాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి? ఉగ్రత దినం ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలు. 30 సంవత్సరాలు వధువు రక్షించబడ్డ కొరకైతే 3.5 సంవత్సరం భూమి మీద ఇంకా అన్ని జనులకు రక్షణ ఉండదు. లోకానికి సువార్త, లోకానికి రక్షణ ఉండదు. యూదులతో మాత్రమే మాట్లాడతాడు. అప్పుడు భూమి మీద శ్రమలు భయంకరమైనవి ఉంటాయి. అందుకని ఇప్పుడు మనము మరణము చూడకుండా కొనిపోబడడానికి మనకి ఆనోకు సాదృశ్యంగా ఉంటే, ఇజ్రాయేలుకేమో
నోవాహుకు సాదృశ్యంగా ఉంటారు. ఇటు ఎందుకంటే వాళ్ళు వధువుకి ఇద్దరికి సాదృశ్యంగా ఉంటారు. కాబట్టి ఇక్కడ నోవాహు శ్రమల్లో నుండి వచ్చాడు, ప్రళయంలో నుండి వచ్చాడు. వాళ్ళు కూడా శ్రమల్లో నుండి వస్తారు. ఆ యూదులు వాళ్ళు నోవాహుకు సాదృశ్యంగా ఉన్నారు. ఇక్కడ వధువుకు కూడా నోవాహుకు సాదృశ్యంగా ఉన్నాడు. హానోకు వధువుకు సాదృశ్యంగా ఉన్నాడు. అర్థమవుతుందండి? కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. మనం ఒక దినం 1996 నుండి ఆరంభమైంది. 1996 నుండి 2025కి 30 సంవత్సరాలు, 3.5 సంవత్సరం. యూదులకి 33.5. ఎక్కడ తప్పు లేదు, ఎక్కడ తేడా లేదు. కారణం ఏమిటి? ఇది ఆయన వల్ల జరుగుతున్న కార్యము. ఇదే ఆయన నామనిస్తాడు. నీ వల్ల నా వల్ల జరుగుతున్న కార్యమైతే ఇంత ఖచ్చితంగా జరగవు. అందుకని మొదటి రాకడలో ఉన్నవాడే ఇప్పుడు రెండవ రాకడలో ఉన్నవాడని మనం గ్రహించగలుగుతున్నాం. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఓ మనం ఆయన్ని మనము ప్రేమిస్తున్నాం. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనం ఉగ్రత దినములో ఉన్నాం. ఉగ్రత దినములో న్యాయమైన తీర్పు బయలుపరచబడింది. ఇప్పుడు వాని క్రియలు చొప్పున ప్రతివానికి జీతం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. కాబట్టి నీవు సత్క్రియలు కలిగినటువంటి నీవు, సత్క్రియలు ఎందు ఆసక్తి కలిగినటువంటి నీవు, సత్క్రియలు ఎందు శ్రద్ధ కలిగినటువంటి నీవు నిత్య జీవాన్ని ప్రతిఫలంగా నువ్వు పొందుకో. ఉగ్రత పొందుకుంటావా? ప్రమాదంలో పడిపోతావు. సత్క్రియలు లేనట్లయితే, దుష్టక్రియలు కలిగి ఉన్నట్లయితే ఉగ్రతలో పడిపోతావు. ఎందుకంటే క్రియలను బట్టి ఆయన తీర్పు తీర్చేవాడు, క్రియలను బట్టి తీసుకుపోతాడు. అందుకనే ఒకరు కొనుకోబడతారు, ఒకరు విలువబడతారు. అది ఎందుకు ఒకరు కొనుకోబడ్డారు, ఒకరు విలువబడ్డారంటే ఒకరందుతో ఇద్దరు ఒకరు సంబంధించిన వాళ్ళే. సంబంధించిన వాళ్ళు అయితే అక్కడ పనిచేస్తారు, పొలంలో పనిచేస్తారు. ఒకరు సంబంధించిన వాళ్ళే. మంచం మీద ఉన్నారంటే ఒక కుటుంబానికి, ఒక బంధువులో దేనికి సంబంధించిన వారు. కానీ ఒకరు కొనుగోబడ్డారు, ఒకరు విడవబడ్డారంటే అందుట్లో ఒకరు సత్క్రియలు కలిగి ఉన్నారు, అందుట్లో ఒకరు దుష్టక్రియలు కలిగి ఉన్నారు. కీడుగా ఆలోచించడం, కీడు మాటలు మాట్లాడడం, కీడు క్రియలు కలిగి ఉండడం, అలాగా చెడ్డ క్రియలు కలిగినటువంటి వారు విడిచిపెట్టబడి ఉగ్రతలోకి వెళ్ళిపోయారు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు న్యాయాధిపతి మనకు ప్రతిఫలం ఇవ్వడానికి 30 సంవత్సరాలు తీసుకున్నాడు. 3.5 సంవత్సరం తీసుకున్నాడు. ఖచ్చితంగా సరిపోయింది. అందుకని 1996 నుండి ఆయన పరిచర్య ఆరంభమైంది. 7వ దూత పరిచర్య 95లో ముగిసింది. 96 నుండి ఆరంభమైంది. ఇప్పుడు మనము మనిషి కుమారుని దినములో మనం ఉన్నాము. మనం ఇప్పుడు ఎక్కడున్నాం చెప్పండి? విమోచన దినములో మనం ఉన్నాం. సృష్టి మొత్తం కూడా, మన దేహములన్నీ కూడా విమోచించబడేది ఈ దినములోనే, పునరుద్ధాన దినము. కాబట్టి పిల్లారా, ఆలోచించేయండి. నాయన, ఆ సత్క్రియలు కలిగినటువంటి ఆ తబితావలే బైబిల్లో స్త్రీలు ఉన్నారు. అది సపరేట్గా ఒక వర్తమానం కింద చెప్దాం తర్వాత. బైబిల్లో గనురాలని స్త్రీ కానీ, అబీగయీలు వాళ్ళ సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు, సమాజానికి వాళ్ళు సాదృశ్యంగా ఉన్నారు. వాళ్ళు ఎలాగైతే ఆ సత్క్రియలను ఆసక్తి కలిగి ఉన్నారో ఆ విధంగా నీవు కూడా ఈ చివరి కాలంలో సారిపత్తులోని విధవరాలు కానీ మంచి క్రియలు వాళ్ళు నెరవేర్చారు. రాహాబని స్త్రీ కానీ పశ్చాత్తాపడడం అనేది సత్క్రియే. పాపములు ఒప్పుకోవడం కూడా సత్క్రియ. పాపాత్ముడని స్త్రీ ఉంది, ఆయన పాదముల మీద పడింది, కన్నీరు గార్చింది, ఏడ్చింది. అది సత్క్రియే, మంచి క్రియ కదా పశ్చాత్తాపడడం అనేది. చెడ్డక్రియ ఏం కాదు అది. అందువల్ల మీరు ఎప్పుడైనా కానీ మనుషుల విషయంలో కానీ ఆయన విషయంలో కానీ ఏదైనా వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే మీరు పశ్చాత్తాపంతో సారీ బ్రదర్, క్షమించిన సిస్టర్ అనేది కలిగి ఉండాలి. మనుషులు ఎదుటి కనుక మీరు కనుక అది కలిగి లేకపోతే, ఏదోటి అనుకున్నారులే అనుకుని నువ్వు కనుక తోసుకొచ్చి పోయావంటే నీకు ప్రమాదంలో పడిపోతుంది. అది మంచి మనసు. అది ఏమన్నా అనుకుంటారేమో, లోకు అయిపోతానేమో, తక్కువ అయిపోతానేమో, మనకు విలువ తగ్గిపోద్దేమో, గౌరవం తగ్గిపోద్దేమో. ఆ హెచ్చింపు నీలో ఉంటే, ఆ గర్వం నీలో ఉంటే నువ్వు ఇద్దరికి ఏదైనా పొరపాటు జరిగినప్పుడు క్షమించండి అని కానీ, సమయానికి ఏదైనా లేకపోతే ఏ విషయంలోనైనా ఏదైనా పొరపాటు జరిగితే క్షమించండి అని కానీ నువ్వు చెప్పలేవు. యుగైజం అడ్డు వచ్చేస్తాయి, హెచ్చింపు అడ్డు వచ్చేస్తాయి. కాబట్టి మనం తగ్గించుకొని ఉండాలి. ఎదుటి వాళ్ళ మనం తగ్గించుకొని ఉన్నప్పుడు అది మనం ఆ విధంగా చెప్పగలుగుతాం. అది సత్క్రియ. అది ఒకరికొకరు ఎవరి విషయంలోనైనా ఆ విధంగా కలిగి ఉండాలి. అది అలా ఉండకపోతే విడిచిపెట్టబడతాను. అర్థమవుతుందండి? కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. నువ్వు చేసే
వాక్య ప్రకారమైనటువంటి ప్రతిది కూడా సత్క్రియే. ప్రేమ కలిగి ఉండడం సత్క్రియే. అందరికంటే నిన్ను తగ్గించుకోవడం సత్క్రియే. ప్రతిది కూడా ఆ గుణలక్షణాలు ప్రకారం ఉండడం అనేది సత్క్రియే. కాబట్టి పిల్లారా, అలాంటి వారు ఈ నిత్య జీవాన్ని పొందుకుంటారు, నిత్య రాజ్యాన్ని పొందుకుంటారు. ఈ రాజ్యంలో పిల్లారా ఆయన ఉన్నాడు. ఈ రాజ్యంలో అపోస్తులు ఉన్నారు, ఈ రాజ్యంలో ప్రవక్తలు ఉన్నారు, ఈ రాజ్యంలో అందరూ ఉన్నారు. ఎలాగున్నారు అని మీరు నన్ను అడగొచ్చు. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం ఎవరైతే కలిగి ఉంటారు, ఆ రోజుల్లో నీతి కలిగి ఉన్నారు అబ్రహాము, సర్వశక్తితో సమాధానం కలిగి ఉన్నాడు, మరి రాజ్యంలో ఉన్నట్టే. గతోందండి. అలాగా అవి కలిగి ఉండడం ద్వారా ఈ నిత్య జీవాన్ని పొందుకోగలుగుతారు. ఇది శాశ్వతమైన రాజ్యం. ఇది ఆయనే దావీదు కేడెం. ఇప్పుడు ఆ కేడెమై ఆయన దావీదు కేడెం అనగా రక్షణ. అబ్రహాము నువ్వు భయపడకము, నేను నీ కేడెమునై ఉన్నానంటాడు. కేడెం అనగా సైనికుడి చేతిలో ఉండేటి ఒక పళ్ళెం లాంటిది. ఆ పళ్ళెము ఒకవైపు చేతిలో ఇలా పట్టుకుని ఉంటాడు, ఒకవైపు చేతిలో ఖడ్గం ఉంటుంది. ఆ దాన్నే డాలు అంటారు. కేడెం అనగా డాలు. ఆ డాలుని ఆ శత్రువు ఆ కత్తిని విసిరినప్పుడు ఆ డాలు నట్టు పెడతాడు. పోలీసు వాళ్ళు కూడా ఇలాంటిది ఫైబర్ది ఇలాంటిది కలిగి, చెక్కది కానీ ఫైబర్ది కానీ ఇలాంటిది కలిగి ఉంటారు. ఎక్కడ అల్లరి జరిగేటప్పుడు దాన్ని తీసుకుని వెళ్తారు. వాళ్ళు ఏమైనా రాళ్ళు విసిరేస్తున్నప్పుడు దాన్ని అడ్డు పెడతారు. దాన్ని కేడెం అంటారు, రక్షణ అంటారు. ఇజ్రాయేలుకి ఐగుప్తీయులకి మధ్య ఆయన కేడెముగా ఆయన ఉన్నాడు, రక్షణగా ఆయన ఉన్నాడు. ఎవరైనా వచ్చి ఇజ్రాయెల్ని తీసుకెళ్లాలంటే ఆయన జయించాలి, ఆయన జయించి ఇజ్రాయెల్ని తీసుకెళ్ళాలి. ఇప్పుడు మనకు కూడా ఆయన కేడెముగా అలా ఉన్నాడు. నిన్నెవరైనా జయించాలంటే ఆయన్ని జయించి నీ దగ్గర రావాలి. అంత రక్షణగా ఉన్నాడు అనమాట. అంత రక్షణ, ఎంత గొప్ప రక్షణ చూడండి. ఆయన నామనిస్తాడు. అలాంటి రక్షకుడు ఇప్పుడు మనకి నిత్య జీవముగా ఆయన్ని, వేకు నక్షత్రాన్ని నీకు ఆయన ఇచ్చాడంటే ఆయనే నీకు భర్తగా, ఆయనే ఇక నీకు ఉంటాడని అర్థం. అందుకని వివాహము, పెండ్లి విందు, హనీమూను, ఆ తర్వాత వారు నిత్యత్వములో ఉంటారు. ఆయన నామనిస్తాడు. ఆ విధంగా పోల్చాడు దీన్ని. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. ఇప్పుడు ఉగ్ర దినములో మనం ఉన్నాము. తెల్లవారు వాళ్ళు ఏ దినానైతే ఓడలోకి వెళ్ళారు, వాళ్ళు ఏ జాములైతే సొదము విడిచిపెట్టి వెళ్ళిపోయారో, మనము కూడా ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి మన మధ్య ఆకాశానికి వెళ్ళబోతున్నాం. ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళు అవి తాత్కాలికమైన రక్షణలు. మరలా భూమి మీదకి వచ్చారు. వాళ్ళు రక్షించబడిన తర్వాత మరలా భూమి మీదకి వచ్చారు. మనమైనట్లయితే ఎన్నడూ ఈ భూమిని మనకి ఈ లోకాన్ని మరి ఎన్నడూ చూడమని బైబిల్ చెప్తుంది. మీకు అర్థమవుతుందండి. వాళ్ళు మరలా పాపపు లోకాన్ని చూశారు. నోహు యొక్క సంతానం తర్వాత లోకం వచ్చింది, పాపపు లోకాన్ని చూశారు. మనం ఇక ఇలాంటి లోకాన్ని మనం లోతు అతని రక్షించబడ్డాడు. అతని కుమార్తెలతోనే అతను పాపం చేశాడు. ఆ తర్వాత మోయాబీలు అనేటువంటి వాళ్ళు వచ్చారు. వాళ్ళు లోకంలో కలిసిపోయారు, లోక సంబంధమైన విధానంలో ఉన్నారు. కానీ మనమైనట్లయితే మరి ఎన్నడూ అలాంటి దాన్ని మనము చూడము. నిత్యము ఆయనతోనే. ఎంత గొప్ప నిత్య జీవము, ఎంత గొప్ప రక్షణ, ఇక ఆయనతోనే మనం ఉంటాం. ఆ నీతిమంతులతో మనం ఉంటాం. ఇంకా అక్కడ ఎలాంటి లోకము, పాపము ఏమీ ఉండదు. అది ఒక పగలవలే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి? ఉగ్రత దినములో మనం ఉన్నాం. ఉగ్రత దినం ఎప్పుడు ఆరంభమైంది? 1996. చెప్పాలి, నోరు లేవా? 1996 నుండి ఆరంభమైంది. కాబట్టి పిల్లారా తల్ల ఉంచుకోండి. మనం లోకమంతా 7వ సంఘకాలంలో ఉంది. కానీ మనమైనట్లయితే 8వ దినములు, తెల్లవారుజాములు, ఆయన రాకడ దినమును, జామును, గడియను మనం ఎరిగి ఉన్నాం. ఎవరికి ఈ విషయం తెలియదు, లోకానికి కూడా తెలియదు. వారు ప్రమాదంలో పడిపోతారని బైబిల్ చెప్తాం. ఆ దినమును వారు ఎరుగకపోయిరి, ఆ జామును వారు ఎరుగకపోయిరి, ఆ గడియను వారు ఎరుగకపోయిరి. హెచ్చగిద్దరు ముగ్గురు కూడి ఇందులో వారి మధ్య నేనుందునని ఆయన వాగ్దానం చేశారు. ఈ రక్షణ కావాలా? ఈ నిత్య జీవం కావాలా? వేకు నక్షత్రం నువ్వు పొందుకుంటావా? వేకు నక్షత్రమే నిత్య జీవము. ఒకే దినములో 2 కార్యాలు. తెల్లవారుజామున నీతిమంతులు రక్షించబడ్డారు. మోషే, ఏలియాలు వచ్చినప్పుడు ఉగ్రత భూమి మీద ఉండబోతూ ఉన్నది. సుమా, దినాలను చూడాలి, కాలాలను చూడాలి. ఉగ్రత దినములో మనం ఉన్నాం సుమా. ఉగ్రత దినములో ఉన్నావు నీవు. ఉగ్రత నుండి తప్పించుకో. నీవు
భూమి మీదకి భయంకరమైన శ్రమ వేదన రాబోతున్నాయి కాబట్టి వాటి నుండి తప్పించుకునే సమయం ఇదే. నిత్య జీవాన్ని పొందుకో. నిత్య జీవంలో మరణము లేదు, దుఃఖము లేదు. నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందములో దుఃఖము లేదు, మరణము లేదు, ఏమీ లేదు. దాన్ని ఇప్పుడు నువ్వు పొందుకోవాలి సుమా. రక్షించబడాలని నీకుందా? నిత్య జీవాన్ని పొందుకోవాలని నీకుందా? ఉగ్రత నుండి తప్పించుకోవాలని నీకుందా? ఉగ్రత దినములో ఆయన లోకం మీద కోపముగా ఉన్నాడు. నువ్వు కూడా లోకాన్ని గనక ముట్టుకున్నట్లయితే నీ మీద కూడా ఆయన కోపము రగులుకుంటుంది సుమా. 1996 నుండి ఉగ్రత దినము ఆరంభమైంది. మొదటి రాకడలో 33.5 సంవత్సరాలే, రెండవ రాకడలో కూడా 33.5 సంవత్సరాలే. వాని క్రియలు చొప్పున 33 సంవత్సరాల్లో ఆయన ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు. నువ్వు ఏ ప్రతిఫలం పొందుకుంటావో నువ్వు ఆలోచన చేయి. అందరు 2 చేతులు పైకెత్తి కొద్ది నిమిషాలు. న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు, యూదా గోత్రు సింహముగా ఆయన ఉన్నాడు. వాని క్రియలు చొప్పున ఆయన ప్రతిఫలం ఇచ్చుడుగా ఆయన వచ్చాడు. స్తోత్రం స్తోత్రం. నిన్ను తగ్గించుకో, అది సత్క్రియే. అందరిలో నిన్ను నువ్వు తగ్గించుకో, అది సత్క్రియే. ఆ పరిశీని వల్ల హెచ్చించుకోవద్దు సుమా. వారందరికంటే నేను కొంచెము తెలివైన జ్ఞానము కలిగిన వ్యక్తిని, భక్తి కలిగిన వ్యక్తిని అని పరిశీని వల్ల నువ్వు హెచ్చించుకోవద్దు సుమా. ఆ సుంకరు పశ్చాత్తాపడ్డాడు, పరిశీనులో పశ్చాత్తాపం లేదు. ఆమె ఆ సుంకరిలో సత్క్రియ ఉన్నది, పరిశీనులో సత్క్రియ లేదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ పరిసయ్యుడు ఏనాడు కూడా క్షమించమనే మాట అతడు నోట లేదు. మనుషులతో గాని సర్వశక్తి మనుతో గాని లేదు. అని సుంకరైనట్లయితే, అయ్యా నీ ఆదము సన్నిధి నిలబడుటకు, నీ సన్నిధికి వచ్చుటకు నాకు యోగ్యత లేదని అతడు కన్నీరు కార్చి నేను దోషినని అతడు ఒప్పుకున్నాడు. నేను అపరాధినని అతడు ఒప్పుకున్నాడు. నేను పాపినని అతడు ఒప్పుకున్నాడు. ఆయనకి ఇష్టమైన వ్యక్తిగానే ఉండాలి సుమా. వందనాలు 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 వందనాలు. నీ హృదయంలో సాతానుడికి చోటు ఇవ్వద్దు. వాడు నీకు వెలుగులే ఉండాలి కానీ వాడు నీ హృదయంలో రాకూడదు. ఆలోచన ద్వారా కానీ వాళ్ళ మీద వీళ్ళ మీదకి దురాలోచనలు పెట్టి నీలోకి వచ్చేస్తాడు. లోకాన్ని నీ ఏదో విధంగా తీసుకొచ్చి నీలోనే పెట్టేస్తాడు, నీ హృదయంలోకి వస్తాడు. అందరు 2 చేతులు పైకెత్తి. సర్వోన్నతుడా, మహిమ కలిగిన వాడా, నీ మహిమ గల పాదములు కొందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఇంతవరకు మీరు తోడుగా ఉండి మాకు సహాయం చేసినందుకు వందనాలు. ఉగ్ర దినాన్ని గురించి మీరు మాకు బయలుపరిచారు నాయన. ఈనాడు మా తండ్రి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి న్యాయాధిపతిగా నీ వచ్చావు. ఇప్పుడు నిశ్చయముగా మేము ప్రతిఫలాన్ని పొందే సమయంలో మేము ఉన్నాము నాయన. భేదములు కల్పించిన దుర్బోధకులు దుష్టులు అని నీ బైబిల్ చెప్తా ఉంది. అలాంటి బోధకులు ఉగ్రతలో పడిపోతారని, వారి కొరకు 3.5 సంవత్సరమును శ్రమ వేదన కలుగుతుంది. ఆ తర్వాత నిత్య శిక్ష పొందుతారు నాయన. మాకైతే నువ్వు నిత్య జీవముగా ఉన్నావు. వేకు నక్షత్రమే నిత్య జీవం, అది నీవే మా కేడము నాయనా. మీరే సహాయం చేయమని, బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, ఘనత మహిమ ప్రభావాన్ని పొందుకోమని, ప్రతి బిడ్డ కూడా నిత్య జీవాన్ని పొందుకోవడానికి సహాయం చేయమని యేసు నామమున మిక్కిలిగా బ్రతిలాడు చడుగుచున్నాము. ఆమేన్.